ఫ్రెండ్స్ మనం టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనే చాప్టర్ చేస్తూ ఉన్నాం. కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. రమేష్ ఈజ్ వాకింగ్ ఎట్ a స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. ఆఫ్టర్ ఎవ్రీ కిలోమీటర్ he takes a rest for 5 minutes. The time taken to cover a distance of 5 kilometers by Ramesh is. రమేష్ ఈజ్ వాకింగ్ ఎట్ a స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. రమేష్ అనే వ్యక్తి 10 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో నడుస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఎవ్రీ కిలోమీటర్ he takes a rest for 5 minutes. అతను 1 కిలోమీటర్ నడిచిన ప్రతిసారి కూడా ప్రతి 1 కిలోమీటర్ నడిచిన తరువాత అతను 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడు. అటువంటప్పుడు మొత్తం 5 కిలోమీటర్లు నడవడానికి అతనికి ఎంత సమయం పట్టింది అనేది క్వెషన్. ఫ్రెండ్స్ ఇటువంటి క్వెషన్స్‌లో ఏదైతే మనకి మధ్య మధ్యలో స్టేషన్స్ దగ్గర రైలు ఆగి వెళ్తుంది అని గాని, లేదా ఒక వ్యక్తి కొంత కొంత దూరం ప్రయాణించిన తర్వాత కొంత కొంత సమయం రెస్ట్ తీసుకుంటున్నాడు అని, ఈ విధంగా మనకి ఏవైతే క్వెషన్స్ ఇస్తాడో, ఈ మోడల్ క్వెషన్స్‌లో మనము ముందు అతను ఆగుతున్నట్లు లేదా రెస్ట్ తీసుకుంటున్నట్లు లేదా ఆ ట్రైన్ అనేది కొన్ని కొన్ని స్టేషన్స్‌లో ఆగి వెళ్తుంది అని ఇస్తాడు గదా! అలా ఆగకుండా ఆ మొత్తం ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణానికి ఎంత సమయం పట్టిద్ది అనేది ముందు తీసేసుకుంటాం. తరువాత ఈ రెస్ట్ ఏదైతే ఉందో ఆ టైంని యాడ్ చేసుకుంటే మనకి క్వెషన్ ఈజీగా అయిపోతుంది. కాబట్టి ముందు అతను ఒక ప్రతి కిలోమీటర్ నడిచిన తర్వాత 5 నిమిషాలు ఆగుతున్నాడు అని ఇస్తున్నాడు. మనం అతను ఆగుతున్నాడు అనేది కాసేపు పక్కన పెట్టేసి, అతని యొక్క వేగం ఏమో 10 కిలోమీటర్స్ పర్ అవర్, అతను ప్రయాణిస్తున్న దూరం ఏమో 5 కిలోమీటర్స్. అతను గంటకి 10 కిలోమీటర్ల దూరం నడవగలడు. వేగం అంటే అర్థమేందండి 10 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అర్థం ఏమిటి అంటే అతను గంటకి 10 కిలోమీటర్లు నడవగలడు అని. మరి 5 కిలోమీటర్లు నడవడానికి అతనికి అరగంట టైం పట్టిద్ది అంటే 30 నిమిషాలు. కాబట్టి ఇప్పటివరకి అతనికి 30 నిమిషాల టైం అయిపోయింది. దేనికి? ఆగకుండా ఈ 5 కిలోమీటర్ల దూరాన్ని గనక అతను 10 స్పీడ్‌తో ప్రయాణించున్నట్లయితే 30 మినిట్స్‌లో కవర్ చేయగలిగి ఉండేవాడు. ఇప్పుడు చూద్దాం. అతని ప్రయాణాని కోసం పట్టిన టైం ఏమో 30 నిమిషాలు. ఇక ఇప్పుడు అతను ఎన్ని చోట్ల ఆగుతాడు అనేది చూస్తే, ఫ్రెండ్స్ గమనించండి. ప్రతి కిలోమీటరు నడిచిన తరువాత ఒక చోట ఆగుతూ ఉన్నాడు. ప్రతి కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక చోట ఆగుతూ ఉన్నాడంటే స్టార్టింగ్‌లో ఏదైతే ఉందో అక్కడ కన్సిడర్ చెయ్యము. 1 కిలోమీటర్ నడిచాడు. 1 కిలోమీటర్ నడిచాడు. అప్పుడు ఒక చోట ఆగుతాడు. అదేవిధంగా మరొక కిలోమీటర్ నడిచాడు. అప్పుడు మరొక చోట ఆగుతాడు. అదేవిధంగా మరొక కిలోమీటర్ నడిచాడు. అప్పుడు ఒక చోట ఆగుతాడు. ఈ విధంగా మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే, ఇక్కడ ఎన్ని చోట్ల ఆగుతాడో అవి నంబర్ ఆఫ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిస్టెన్స్‌ని మనం ఎన్ని పార్ట్స్ అయితే చేసుకుంటున్నామో దానికంటే ఒకటి తక్కువ చోట ఆగుతాడు. ఎందుకంటే చూడండి స్టార్టింగ్‌లో వాడు ఎంతసేపు చక్కగా అక్కడే కూర్చున్నా సరే దాన్ని మనం ఆ ప్రయాణం యొక్క సమయంలో కన్సిడర్ చేసుకోం. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక చోట ఆగుతాడు. 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత రెండో చోట ఆగుతాడు. 3 కిలోమీటర్లు గనక నడిచినట్లయితే 3 చోట్ల ఆగుతాడంటే కాదు. ఎందుకంటే ఆఖరికి ఇక్కడికి వన్స్ అతను డెస్టినేషన్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎంతసేపు గడిపినప్పటికీ దానిని మనం టైమ్‌లో కన్సిడర్ చేసుకోము. ఒకవేళ అతను 11కి అక్కడికి స్టార్ట్ అయ్యి చేరాడండి. 11 తర్వాత వాడు 12 దాకా కాదు 2 దాకా లేదా రేపు తెల్లారుజామున దాకా కూడా వాడు గమ్ముగా అక్కడ కూర్చున్నా సరే వాడు 11కి చేరాడు అనేది పట్టించుకుంటాం గానీ, తరువాత వాడు చేరిన తర్వాత ఎంత టైం అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, లేదా అక్కడే ఎంతసేపు వెయిట్ చేశాడు, వాడి యొక్క సమయం ఎంత గడిపాడనేది మనకు అనవసరం. కాబట్టి ఇటువంటి కేసెస్‌లో మనం ఎలా తీసుకుంటామంటే, ప్రయాణంలో ఉండగా వన్స్ డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయినా, లేదా స్టార్టింగ్‌లో ఉన్నా సరే, ప్రయాణం ప్రారంభించడానికి ముందు, లేదా ప్రయాణం ముగించి డెస్టినేషన్‌కి చేరిన తర్వాత వాడు వాటి దగ్గర ఆ ప్లేసెస్‌లో ఎంత సమయం గడుపుతాడు అనేది ఇక్కడ అసందర్భం. అయి పట్టించుకోం. కేవలం ప్రయాణంలో ఉన్నప్పుడు, కేవలం ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు అతను ఎన్ని చోట్ల ఆగాడు అంటే, నంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్నైతే ఉంటాయో, గ్యాప్స్ ఎన్నైతే ఉంటాయో, నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నైతే ఉంటాయో, లేదా నంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్నైతే ఉంటాయో దానికంటే ఒకటి తక్కువగా టైం తీసుకోవాలి. ఎందుకంటే ఎన్ని గ్యాప్స్ అయితే ఉంటాయో దానికంటే ఒకటి తక్కువ. ఎందుకంటే 2 గ్యాప్స్ ఉంటే ఒక చోట ఆగినట్టు. 3 గ్యాప్స్ ఉంటే 2 చోట్ల ఆగినట్టు. లేదు మరొక 1 కిలోమీటర్ దూరం కూడా ప్రయాణించినట్లయితే అప్పుడు ఎన్ని గ్యాప్స్ ఉన్నట్టు 1, 2, 3, 4. 4 పార్ట్స్ చేస్తే ఇక్కడొక చోట, ఇక్కడొక చోట, ఇక్కడొక చోట 3 చోట్ల ఆగినట్టు. అలా కాకుండా 5 పార్ట్స్ చేస్తే 4 చోట్ల ఆగినట్టు. 10 పార్ట్స్ చేస్తే మన ప్రయాణాన్ని 9 చోట్ల ఆగినట్టు. 100 పార్ట్స్ చేస్తే 99 చోట్ల ఆగినట్టు. కాబట్టి ఇక్కడ కూడా వాడు ఒక్కొక్క కిలోమీటర్ నడిచిన తర్వాత 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాడు. అట్లా మొత్తం దూరము 5 కిలోమీటర్లు. ఒక్కొక్క కిలోమీటర్ చొప్పున ఎన్ని భాగాలు చేయగలమంటే 5 భాగాలు చేయగలం. ప్రయాణాన్ని 5 భాగాలుగా చేశాడు కాబట్టి మధ్యలో 4 చోట్ల మాత్రమే వాడు ఆగుంటాడు. ఒక్కొక్క చోట 5 నిమిషాల చొప్పున 4 చోట్ల ఆగుతాడు. ఒక్కొక్క చోట 5 నిమిషాల చొప్పున 4, 5, 20 కాబట్టి మొత్తం మీద వాడి ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టింది. దట్ ఈస్ ఆప్షన్స్. ఓకే. కాబట్టి 51కి సి. నెక్స్ట్ టైమ్ ఈ క్వెషన్ వచ్చినప్పుడు ఎలా చూడాలి? ఈ క్వెషన్ మీన్స్ ఇదే క్వెషన్ కాదు. ఇటువంటి క్వెషన్ వచ్చినప్పుడు ఎలా చూడాలి? ముందుగా మనము ఏవైతే స్టాపేజ్‌లు ఉన్నాయో ఆ స్టాపేజ్‌ని పక్కన పెట్టేసి మొత్తం ప్రయాణించాల్సిన దూరానికి వాడు ప్రయాణిస్తున్న పర్టిక్యులర్ వేగంతో ఎంత సమయం పట్టిద్దని తీసుకోవాలి. మొత్తం ప్రయాణించాల్సిన 5 కిలోమీటర్లు విత్ ద స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ కాబట్టి మొత్తం ఆగకుండా ప్రయాణించినట్లయితే 30 నిమిషాలు టైం పట్టిద్ది.
ప్రయాణం కోసం 30 నిమిషాలు గడిపాడు. ఇంకా ఆగుతూ ఎంత సమయం గడిపాడో చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం 5 కిలోమీటర్స్ ప్రయాణించాలి. ఒక్కొక్క కిలోమీటర్‌కి తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ కిలోమీటర్ అన్నాడు కాబట్టి 5 కిలోమీటర్‌లో 5 భాగాలు చేశాడు. 5 భాగాలు జరిగినాయి కాబట్టి మనం కేవలం 4 చోట్ల ఆగినట్టు తీసుకోవాలి. ఒక్కొక్క చోట 5, 5 నిమిషాలు చొప్పున ఆగుతున్నాడు కాబట్టి 5, 4, 20 నిమిషాలు ఆగడంలో గడిపాడు. కాబట్టి 30 ప్రయాణం కోసం, 20 నిమిషాలు రెస్ట్ కోసం మొత్తం కలిపి 50 నిమిషాలు వాడి ప్రయాణం మొత్తానికి పట్టింది. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా చూడండి ఇటువంటి క్వెషన్స్‌ని. 51 సి. నెక్స్ట్ వన్. If a runner takes as much time in running 20 meters as the car takes in covering 50 meters, the distance covered by the runner during the time the car covers 1 kilometer is. కారు 50 మీటర్ల దూరం ప్రయాణించే సమయంలో రన్నర్ అనేవాడు 20 మీటర్లు కవర్ చేయగలడంట. మరి కారు 1 కిలోమీటర్ ప్రయాణించిన సమయంలో రన్నర్ అనేవాడు ఎంత దూరం ప్రయాణించాడు అనేది క్వెషన్. చూడండి కారు గనక 50 కారు వచ్చేటప్పటికి 50 వెళ్తే రన్నర్ వచ్చేటప్పటికి ఎంత వెళ్తాడండి? 20 వెళ్తాడు. మరి కారు గనక 1000 వెళ్తే అప్పుడు రన్నర్ ఎంత వెళ్తాడు? ఈజీ చెప్పేయచ్చు కదా! అక్కడ ఏముంది? కాబట్టి ఇంక కారులో రన్నర్‌లు ఏమి రాయాల్సిన అవసరం లేదు. కారు అనేది 50 మీటర్లు వెళ్తే రన్నర్ 20 వెళ్ళగలడు. కాబట్టి కారు 50 వెళ్తే రన్నర్ 20 వెళ్ళగలుగుతున్నప్పుడు కారు అనేది 1000 మీటర్లు వెళ్ళినప్పుడు రన్నర్ ఎంత వెళ్తాడంటే 5 రెళ్ళు లాగే 2 రెళ్ళు 4 పక్కన 0 పడేస్తాం. 400 మీటర్లు. దట్ ఈస్ ఆప్షన్ ఏ. జస్ట్ యూనిటరీ మెథడ్ వాడుకుంటే అయిపోయింది క్వెషన్. A man covered a distance of 180 kilometers in 4 hours on a bike. How much distance will be covered by a bicycle in 8 hours if he rides the bicycle at 1/6 of the speed of the bike? ఒక వ్యక్తి అంట 180 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో బైక్ మీద వెళ్ళాడు. How much distance will he cover on a bicycle in 8 hours if he rides the bicycle at 1/6 of the speed of the bike? ఒకవేళ ఆ బైక్ యొక్క వేగంలో 1/6 వంతు వేగంతో ఇతను సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్తే 8 గంటల్లో సైకిల్ పైన ఎంత దూరాన్ని కవర్ చేయగలడు అనేది క్వెషన్. చూడండి మనకి ఏమి ఇస్తున్నాడంటే ఒక వ్యక్తి బైక్ పైన 180 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో వెళ్ళగలడు అంటున్నాడంటే అక్కడి నుంచి మనం బైక్ యొక్క వేగాన్ని తీసుకోగలం. బైక్ యొక్క వేగం వచ్చింది. ఎప్పుడైతే ఆ 180 కిలోమీటర్ల దూరాన్ని 4తో డివైడ్ చేసామో ఇక్కడ ఈ 180/4 దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే బైక్ యొక్క స్పీడ్‌ని. మనం ఏమి రాస్తున్నాం అనేది మనకి తెలిసి తీరాలి. మనం ఒక నంబర్ రాసాము అంటే ఆ నంబర్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనకి తెలిసి తీరాలి. అదే లెక్కలు రావడం అంటే. కాన్సెప్ట్ రావడం అంటే అది. 180/4 రాశానంటే నాకు ఇక్కడ బైక్ యొక్క స్పీడ్ వచ్చింది. ఈ బైక్ యొక్క స్పీడ్‌లో 6వ వంతు స్పీడ్‌తో సైకిల్ మీద వెళ్తాడు. కాబట్టి ఈ స్పీడ్‌ని గనక నేను 1/6తో మల్టిపుల్ చేసుకుంటే లేదా 6వ వంతు చేస్తే నాకు ఇప్పుడు వచ్చింది ఏంటిది? సైకిల్ యొక్క స్పీడ్. ఈ స్పీడ్‌తో 8 గంటల్లో వాడు ప్రయాణించిన దూరం అడుగుతున్నాడు. ఈ స్పీడ్‌ని మనం ఇప్పుడు టైమ్‌తో మల్టిపుల్ చేసుకుంటే మనకేమొచ్చింది? డిస్టెన్స్ వచ్చింది. అయిపోయింది. ఆ ఒక్క సింగిల్ స్టెప్‌లోనే మనం చెప్పేయాలి. ఓకే. ఇప్పుడేం చేద్దాం మరి? 6 ఒకట్లు 6 3 18 కాబట్టి 30. 4 ఒకట్లో 4 రెళ్ళు కొట్టేస్తాం కాబట్టి 30 రెళ్ళు ఎంత? 60. 60 ఏమొచ్చిందండి ఇప్పుడు? కిలోమీటర్లు. ప్రతి నంబర్‌కి అది దేనిని రిప్రజెంట్ చేస్తుందో తెలవాలి. అక్కడ 60 దూరాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 60 కిలోమీటర్స్ అన్నమాట. 53కి బి. నెక్స్ట్ వన్. The ratio of the speeds of a car, a train and a bus is 5:9:4. The average speed of the car, the bus and train is 72 kilometers per hour. What is the average speed of the car and the train together? ఒక కారు, ట్రైను మరియు బస్సు యొక్క వేగాల నిష్పత్తి 5:9:4గా ఉందంట. కారు, బస్సు, ట్రైను అన్నిటి యొక్క వేగాల సరాసరి వేగం, యావరేజ్ స్పీడ్, సరాసరి వేగం 72 km/h. అటువంటప్పుడు కారు మరియు ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అనేది క్వెషన్. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏవైతే రేషియో ఇచ్చాడో అవే వాటి యొక్క వేగాలు అనుకుందాం కాసేపు. అంటే కారు, ట్రైను మరియు బస్సు యొక్క వేగాలు వరుసగా 5, 9 మరియు 4 అనుకుందాం. అటువంటప్పుడు వాటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే సమ్ బై నంబర్. సమ్ ఎంత అయింది? 5, 9, 14, 4, 18/3 అంటే 6. యావరేజ్ వచ్చేటప్పటికి నేను రాస్తున్నానండి ఇంకా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 9 + 4 డివైడెడ్ బై 3 ఇవన్నీ రాయాలంటారా? యావరేజ్ అనే చాప్టర్ చేసి ఇక్కడికి వచ్చాం మనం. కాబట్టి 5, 9, 4 యొక్క యావరేజ్ చెప్పమంటే నువ్వు ఎమ్మటే చెప్పగలగాలి. 5, 9, 4 కూడుకుంటేనేమో 18 అయింది. బై 3 వేసుకుంటాం కాబట్టి 6. యావరేజ్ 6. మనం అదే రేషియో ప్రకారం తీసుకుంటే యావరేజ్ 6. కానీ లెక్కలో ఎంత ఇచ్చాడంటే 6 అనేది దేనికి సమానం? 72కి. 6 అనేది 72కి సమానం. వాడు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ అండ్ ట్రైన్. కారు, ట్రైన్‌కి అంటే ఈ రెండిటి వరకు యావరేజ్ అడుగుతున్నాడు. ఈ రెండిటి వరకు యావరేజ్. మరి 5, 9 యొక్క యావరేజ్ ఏమైందండి? 14/2 అంటే 7. 6 యూనిట్ల వాల్యూ 72 అయినప్పుడు 7 యూనిట్ల వాల్యూ ఏమిది? 6 12 లాగే 12 ఏళ్ళు 84. ఏంటిదండి? స్పీడ్ కాబట్టి 84 km/h అంటాం. దట్ ఈస్ ఆప్షన్ సి. వెరీ సింపుల్‌గా చేసేయచ్చు. నెక్స్ట్ వన్. Car A travels at the speed of 65 km/h and reaches its destination in 8 hours. Car B travels at the speed of 70 km/h and reaches its destination in 4 hours.
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఏ అండ్ కార్ బి రెస్పెక్టివ్లీ. ఏ అనే కార్ అంట గంటకి 65 కిలోమీటర్ల దూరం వేగంతో 8 గంటల్లో దాని యొక్క ప్రయాణాన్ని ముగించింది. అదేవిధంగా బి అనే కారు 70 స్పీడ్‌తో 4 గంటల్లో దాని యొక్క ప్రయాణాన్ని ముగించింది. అటువంటప్పుడు ఏ మరియు బి అనే 2 కార్లు కూడా ప్రయాణించిన దూరాల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వెషన్. డిస్టెన్స్ ఎలా వచ్చిందండి? కొంత స్పీడ్‌తో కొంత సమయం పాటు ప్రయాణించింది దూరం అయింది. మరి ఏ అనేవాడు 65 స్పీడ్‌తో 8 గంటల్లో ప్రయాణించాడు. ఏ అనేవాడు ప్రయాణించిన దూరం ఎంత అంటే 65 స్పీడ్‌తో 8 గంటల్లో వెళ్ళింది వాడు ప్రయాణించిన దూరం. బి అనేవాడు 70 స్పీడ్‌తో 4 గంటల్లో వెళ్ళింది వాడు ప్రయాణించిన దూరం. ఇద్దరు ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ మధ్య రేషియో చెప్పమన్నాడు చెప్పేయచ్చు మనం. ఏం చెప్పొచ్చు 4 ఒకటిలో 4 రెళ్ళు తీసుకోవచ్చండి. 5 14లు, 5 13లు కావాలంటే 2 ఒకటిలో 2 ఏళ్ళు కొట్టేయచ్చు. కాబట్టి ఏం చెప్పొచ్చు 13:7. 13:7 దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఫ్రెండ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2025 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్‌ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్‌లేటెడ్ పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్‌ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది? ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సేస్ అనే నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్‌లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు మన మార్కెట్‌లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్‌కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. నెక్స్ట్ వన్, ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ 1/3 ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. The train covers 1125 kilometers in 15 hours. How much distance will the bus cover in 36 minutes? The average speed of bus is 1/3 of the speed of the train అంట. బస్సు యొక్క వేగం అనేది రైలు యొక్క వేగంలో 1/3 వంతుంది. ట్రైన్ అనేది 1125 కిలోమీటర్లను 15 గంటల్లో కవర్ చేయగలిగితే మరి బస్సు 36 నిమిషాల్లో ఎంత దూరాన్ని కవర్ చేయగలదు అంటున్నాడు. ఇక్కడ ట్రైన్ అనేది 1125 కిలోమీటర్ల దూరాన్ని 15 గంటల్లో కవర్ చేసిందంటే ఆ 1125ని ఈ 15తో డివైడ్ చేసుకుంటే మనకేమొస్తుంది? ట్రైన్ యొక్క వేగం వస్తుంది. కాబట్టి మనం రాస్తున్న ప్రతి దానిని కూడా మనల్ని దేన్ని రిప్రజెంట్ చేస్తున్నామని తెలవాలని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ఇవ్వబడిన ఈ 1125 అనే దాన్ని ఆ 15తో డివైడ్ చేసుకుంటే మనకు వస్తుంది ట్రైన్ యొక్క వేగము. బస్సు యొక్క వేగం దీనిలో 1/3 వంతు అన్నాడు కాబట్టి దీనిని 3వ వంతు చేసుకోవడం అంటే జస్ట్ 1/3తో మల్టిపుల్ చేసుకోవడం లేదా 15ని ఇంటూ 3 రాసుకోండి ఎలా అయినా సరే. ఇప్పుడు మనం రాసింది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద స్పీడ్ ఆఫ్ ది బస్. బస్సు యొక్క వేగం ఎంత? ఇంత వేగంతో బస్సు 36 నిమిషాల పాటు ప్రయాణించింది. ఎంత దూరం వెళ్ళింది అన్నాడు. ఇంత వేగంతో ఇంత సమయం పాటు 36/60 సమయం పాటు అది ఎంత దూరాన్ని కవర్ చేసింది. ఎందుకు 36/60 రాశానంటే 36 నిమిషాల్లో ఇచ్చాడు. ఇక్కడ మనం రాసింది స్పీడ్ అనేది కిలోమీటర్/అవర్‌లో ఉంది. కాబట్టి టైం గంటల్లోనే చెప్పాలి. కాబట్టి
ఒకటి చెప్పండి నాకు ఈ 1125/15 ఇంటూ 1/3 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ ది బస్‌ని. అంత స్పీడ్‌తో ఇంత టైంలో ఎంత దూరం వెళ్ళింది చెప్పాలి. అయిపోయింది క్వెషన్. ఇంకేం చేసేది లేదు. ఆల్రెడీ ఇటువంటి క్వెషన్ ఒకటి మనం చేసాం. కాబట్టి ఏం చెప్పొచ్చండి ఇప్పుడు మనము 6 6లు 6 10లు తీసుకుందాము. 6 10లు 25తో కొట్టేసుకోవచ్చు మనం. మీ ఇష్టం అది ఎట్లైనా కొట్టేసేయండి. 15తోని 25తోని దేనితోనైనా. 15 10లు 150 కాబట్టి 25 6లు అంటున్నాను 25తో కొట్టేస్తే 25 4లు 100 125 అంటే 25 5లు ఈ 6 6 కొట్టేస్తున్నాను. 3 1లు 3 15లు కాబట్టి 15 15 ఎక్కడిచ్చాడు? ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ ఈ. నన్ ఆఫ్ దిస్ అయ్యిద్ది. ఖచ్చితంగా చెప్పాలంటే 15 ఏంటిదండి అది? దూరం కాబట్టి 15 కిలోమీటర్లు. 56కి ఈ. నెక్స్ట్ వన్. The mileage of a motorbike A and motorbike B is 42 kilometers per liter and 52 kilometers per liter respectively. Motorbike A covered 294 kilometers and motorbike B covered 208 kilometers. If the cost of 1 liter of petrol is rupees 48, how much amount would be spent on petrol to cover the total distance by both the motorbikes together? The mileage of a motorbike A and motorbike B is 42 and 52 kilometers per liter. ఏ అనే బైక్ ఏమో 42 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది. అదేవిధంగా బి అనే బైక్ యొక్క మైలేజ్ 52 కిలోమీటర్స్ పర్ లీటర్. మోటార్ బైక్ ఏ కవర్డ్ 294 కిలోమీటర్స్ అండ్ మోటార్ బైక్ బి కవర్డ్ 208 కిలోమీటర్స్. ఏ అనే బైక్ ఏమో 294 కిలోమీటర్ల దూరము, బి అనే బైక్ 208 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాయి. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 48, 1 లీటర్ పెట్రోల్ ధర 48 రూపాయలు. హౌ మచ్ అమౌంట్ వుడ్ బి స్పెంట్ ఆన్ పెట్రోల్ టు కవర్ ద టోటల్ డిస్టెన్స్ బై బోత్ ది మోటార్ బైక్స్ టుగెదర్. మరి ఈ రెండు మోటార్ బైక్స్ కలిసి వాటి ప్రయాణాలు చేసినట్లయితే మొత్తం మీద పెట్రోల్కి మనం ఎంత ఖర్చు పెట్టాము అనేది క్వశ్చన్. ఇక్కడ ఒక్కొక్క లీటర్ పెట్రోల్ ధర 48 రూపాయలు అని తెలుసు కాబట్టి మనం ఎన్ని నంబర్ ఆఫ్ లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ చేసామో తెలిస్తే మనకి ఎంత ఖర్చు అయిందో చెప్పేయచ్చు. ఒకవేళ మనం కన్జ్యూమ్ చేసింది 10 లీటర్లు అయినట్లయితే కనుక ఈ 48ని 10తో మల్టిపుల్ చేసుకుని మొత్తం మనం 480 రూపాయలు ఖర్చు చేసాం పెట్రోల్ కోసం అని చెప్పేయచ్చు. అంటే ఇక్కడ మనకు తెలవాల్సింది ఏంది? నంబర్ ఆఫ్ లీటర్స్ వి కన్జ్యూమ్డ్. ఈ రెండు మోటార్ బైక్స్ మీద కలిపి మనం మొత్తం ఎన్ని లీటర్ల పెట్రోల్ వాడుకున్నామో తెలిస్తే ఒక్కొక్క లీటర్ ధర తెలుసు కాబట్టి ఆన్సర్ చెప్పేయచ్చు. మరి ఇప్పుడు మనకి ఏ అనే మోటార్ బైక్ యొక్క మైలేజ్ తెలుసు 42 కిలోమీటర్ పర్ లీటర్ అంటే 42 కిలోమీటర్లు ప్రయాణించగలదు అది 1 లీటర్ పెట్రోల్తో. మరి ఏ అనేది మొత్తం ఎంత దూరం కవర్ చేసిందంటే 294. కాబట్టి ఈ 294ని కనుక మనం ఆ 42తో డివైడ్ చేస్తే ఏ అనేది ఎన్ని నంబర్ ఆఫ్ లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ చేసిందని తెలిసింది. కాబట్టి ఇప్పుడు 294/42 అంటే 7తో మల్టిపుల్ తీసుకుంటే సరిపోయేది కదా. 280 14 సరిపోయింది 7 లీటర్లు. అదేవిధంగా బి అనే బైక్ మొత్తం ప్రయాణించిన దూరం ఎంత అంటే 208 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దాని యొక్క మైలేజ్ ఎంత అంటే 52. కాబట్టి 52 4లు అంటే బి అనేది ఏమో 4 లీటర్లు. ఇక్కడ 7 and 4 దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయండి? నంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్. కాబట్టి 7 లీటర్స్ అండ్ 4 లీటర్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి మనసులో తెలిస్తే చాలు. అక్కడ 7 మరియు 4 దేనిని రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది మనకి లోపల తెలిస్తే చాలు. 7 లీటర్లు 4 లీటర్లను రిప్రజెంట్ చేస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద 11 లీటర్లు పెట్రోల్ వాడుకున్నాడు. 11 లీటర్లు ఒక్కొక్క లీటర్ ఎంత అన్నాడు? 48 లీటర్లు. కాబట్టి ఎంత ఖర్చు అయిందంటే 480 ఒక 48 528 528 రూపాయలు. 528 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ రూపీస్ని. 528 రూపాయలు. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A train leaves Delhi at 4:10 p.m. and reaches Aligarh at 7:25 p.m. The average speed of the train is 40 km/h. What is the distance from Delhi to Aligarh? ఒక రైలు అంట 4 గంటల 10 నిమిషాలకి ఢిల్లీలో బయలుదేరి 7 గంటల 25 నిమిషాలకి అలీగర్ చేరుకుంది. ఆ రైలు యొక్క యావరేజ్ స్పీడ్ 40 km/h అయినట్లయితే అది ఢిల్లీ నుంచి అలీగర్ ప్రయాణంలో ఎంత దూరం చేసింది? లేదా ఢిల్లీకి అలీగర్కి మధ్య దూరం ఎంత అనేది. ఫ్రెండ్స్ దూరం ఎలా వచ్చింది? స్పీడ్ ఇంటూ టైం. వాడు యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు 40 అని. అంటే 40 స్పీడ్తో ఎంతసేపు ప్రయాణించింది? ఎంతసేపు ప్రయాణించిందంటే 4:10 నుంచి 7:25 దాకా ఉన్న టైం. 4 తీసుకున్నాం అనుకోండి 3:25 అంటే 3:15. 3 గంటల 15 నిమిషాలు. మొత్తం ప్రయాణంలో 3 గంటల 15 నిమిషాలు గడిపింది అంటే దాన్ని గంటల్లో రాయాలి కాబట్టి 3 1/4 అంటే 13/4. 13/4 గంటల సేపు ప్రయాణించింది. ఫర్ 13/4 hours at the speed of 40 kilometers అది ఎంత దూరం ప్రయాణించగలదంటే 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. కాబట్టి ఢిల్లీకి అలీగర్కి మధ్య దూరం 130 కిలోమీటర్లు. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. A is 10 miles west of B, C is 30 miles north of B, D is 20 miles east of C. What is the distance from A to D? ఇక్కడ ఏబిసిడీల యొక్క ప్లేస్మెంట్స్ ఇచ్చాడు. వాటి మధ్య దూరాలు ఇచ్చాడు. ఏ దిశలో ఒక్కొక్కటి ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది ఇచ్చాడు.
అదేవిధంగా ఏ నుంచి డి దాకా ఉన్న దూరం ఎంత అనేది చెప్పాలి మనం. సరే చూడండి, ఏ ఈజ్ 10 మైల్స్ వెస్ట్ ఆఫ్ బి. ఏ అనేది బికి వెస్ట్‌లో 10 మైల్స్‌లో ఉంది. కాబట్టి నేను ఇక్కడ బి తీసుకుంటున్నాను. బికి వెస్ట్‌లో ఏ ఉంది? బికి వెస్ట్‌లో ఏ ఉంది? అందులోను ఎంత దూరంలో ఉందండి? 10 మైల్స్‌లో. 10 మైల్స్ దూరంలో ఉంది. సి ఈజ్ 30 మైల్స్ నార్త్ ఆఫ్ బి. సి అనేది బికి నార్త్‌లో 30 మైల్స్‌లో ఉంది. సి అనేది బికి నార్త్‌లో ఉంది. ఎంత దూరంలో ఉంది అబ్బాయి అంటే ఎంత ఇచ్చాడు? 30 మైల్స్. నువ్విక్కడ 10కి ఎంత గీత గీసావు, 30కి అంతే గీత గీసావు అనొద్దండి. జస్ట్ రిప్రజెంటేషన్ కోసం గీతలు గీస్తున్నాం గానీ, అది 30 మైల్స్ ఉండదు. 30 మైల్స్ అంటే నేను పండుకుంటే ఎన్ని సార్లు దొల్లాలో అంత దూరం వెళ్ళాలంటే. ఈ బోర్డు మీద 30 మైల్స్ చెప్పలేం గదా! కాబట్టి. అంతంత చిన్న చిన్న విషయాలు కూడా నేను ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ డౌట్‌లు కూడా వస్తాయి. మరి వాళ్ళు అడగాలని అడుగుతారో, లేదా అత్తెలివితో అడుగుతారో, లేదు నా ముందు ఏదో వాళ్ళు పెద్ద గొప్పతనం పోతున్నట్టు అడుగుతారో, కోతి ముందు కుప్పిగంతులు అంటారు గదా! అట్లా. మీరు చిన్న కోతైతే నేను అంతకంటే పెద్ద కోతిని. కాబట్టి మీరు నా ముందు కుప్పిగంతులేయాలని ట్రై చేయమాకండి. కొంతమంది స్టూడెంట్స్ అది గూడా అడుగుతారు. 10కి ఇంత గీత గీసావు, 30కి ఇంతే గీసావు, స్కేల్ తీసుకొని గీయలేదు నువ్వు. అట్లాంటి తెలివితేటలతో వాట్సాప్‌లో మెసేజ్‌లు కూడా చేస్తుంటారు. కాబట్టి చెబుతున్నా. జస్ట్ ఉరామరిగా మనం గీసుకుంటాం ఆ గీతలు. ఒక రిప్రజెంటేషన్ కోసం. అంతేగాని 10 ఇంతది గీసి దానికి మూడింతలు 30 గీయాలని కాదు. తెలివి కాకుండా మంచి తెలివి ఉపయోగించుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ అనేది బికి నార్త్‌లోనంట 30 మైల్స్ దూరంలో ఉందంట. బికి నార్త్‌లో సి ఉంది. తర్వాత డి ఈజ్ 20 మైల్స్ ఈస్ట్ ఆఫ్ సి. డి అనేది సికి 20 మైల్స్ ఈస్ట్‌లో ఉంది. డి అనేది సికి 20 మైల్స్ ఈస్ట్‌లో ఉంది. ఈస్ట్ అంటే ఇటువైపు సికి 20 మైల్స్ ఈస్ట్‌లో ఉంది. ఇక్కడ డి ఉంది. 20 మైల్స్ ఈస్ట్‌లో ఉంది. వాడేమడుగుతున్నాడు చూడండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు డి. ఏ నుంచి డికి ఉన్న దూరం ఎంత అంటున్నాడు. ఏ నుంచి డికి ఉన్న దూరం కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ డిని కలుపుకుంటూ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఇట్లా పొడిగిస్తున్నాను నేను. పొడిగిచ్చేసి ఇక్కడి నుంచి ఇట్లా జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తున్నా. గ్రీన్ కలర్‌లో నేను గీస్తున్నా. రెడ్‌లో గీసిందేమో లెక్కలో ఇచ్చింది. గ్రీన్‌లో గీసింది మనం తీసుకుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏకి డీకి మనకి ట్రయాంగిల్‌లో ఈ విధంగా కలుపుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఇదొక లంబకోణ త్రిభుజము. రైట్ యాంగిల్ ట్రయాంగిలు. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది 10 కాబట్టి, ఇది 20 కాబట్టి ఇక్కడ కూడా 20 ఉంటుంది. అంటే టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం ఎంతున్నట్టు, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం ఎంతున్నట్టు 30 ఉంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ ఆపోజిట్ సైడ్ 30 ఉంది కాబట్టి ఇటు కూడా ఏముంటుంది 30. అంటే ఇది కూడా ఏముంది 30. 30, 30. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు తెలుసండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు. ఇది 1 ఉంటే గనుక ఇది ఏముంటుంది √2. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో 2 ఈక్వల్ సైడ్స్ ఉంటే గనక అటువంటప్పుడు ఈ ఈ సైడ్ ఏమవుతుంది √2 అవుతుంది. ఓకే. కాబట్టి ఈ 2 కూడా 30తో రిప్రజెంట్ చేయబడుతుంటే ఈ 1 అనేది 30 అయితే మరి √2 ఏమైద్ది 30√2 అయిద్ది. 30√2 ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. 30√2 దట్ ఈస్ ఆప్షన్ ఈ. సింపుల్‌గా చెప్పేయచ్చు. మాకు మరి ఇది తెలవదు కన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో 2 కూడా ఇదేమైద్ది ఐసోసెలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిద్ది. తెలుగులో అయితే గనక సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటాం. ఐసోసెలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు 2 సైడ్స్ సమానంగా ఉంటాయి. సమద్విబాహు కాబట్టి 2 బాహువులు సమానంగా ఉంటాయి. ఆ 2 సమానంగా ఉన్నాయి. ఒక యూనిట్ అయితే గనుక అటువంటప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమవుతుందంటే √2 అవుతుంది. దాని యొక్క కర్ణం ఏమవుతుందంటే √2 అవుతుంది. హైపోటెన్యూజ్ అంటాం ఇక్కడ. ఈ హైపోటెన్యూజ్ ఏమైతప్పుడు 1, 1 √2 కాబట్టి ఇవి 30, 30 ఉన్నాయి. ఇది ఏమైతప్పుడు 30√2 అయితే డైరెక్ట్‌గా మన దగ్గర అది కావాల్సిన ఆన్సర్. లేదన్నా మాకు తెలవదు కదా! మరి ఆ 2 అంటావా? ఈ 2 సమానంగా ఉన్నప్పుడు x ఇది x అనుకో. అదేమవుతుంది అప్పుడు? హైపోటెన్యూజ్ ఏమైద్ది అకార్డింగ్ టు పైథాగరస్ ఏమైద్ది? √x² + x² అయిద్ది. అంటే ఏం చేయాలి అప్పుడు ఇది 30 ఉంది, అది 30 ఉంది కాబట్టి 900 + 900. కాబట్టి ఏం చెబుతావండి? √1800. ఇంత దూరం వెళ్ళడం ఎందుకు? దాన్ని ఎలా చూస్తావు? 900 + 900 అంటే 2 టైమ్స్ ఆఫ్ 900గా చూడు. 2 టైమ్స్ ఆఫ్ 900. 900కి √30 బయటకొచ్చిద్ది. √2 బయటికి రాదు కాబట్టి అంతే ఉంటది. 30√2. అలా అయినా సరే ఆన్సర్ చెప్పొచ్చు. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏందంటే కొద్దిగన్నా మనం ఎగ్జామ్‌కి వెళ్తున్నామంటే ఇవి నేర్చుకొని ఎళ్ళాలి. 30, 60, 90 ఉన్నది ఎట్లా? 45, 45, 90 ఉన్నది ఎట్లా? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి మీరు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చేసినా సరే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పనిసరిగా మనం ట్రిగ్నోమెట్రీ చేస్తాము. కాబట్టి అప్పుడైనా నేర్చుకుంటాము. ఐసోసెలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఈ ఈ ఏవైతే ఈక్వల్ సైడ్స్ ఉన్నాయో అవి 1 యూనిట్ అయితే గనక హైపోటెన్యూజ్ √2 యూనిట్స్ అవుతుంది. కాబట్టి 2 30 కాబట్టి అది 30√2 అట్లా అని చెప్పేయచ్చు. లేదా అకార్డింగ్ టు పైథాగరస్ అని మీరు చెప్పేయచ్చు. 30√2. 59కి ఈ. నెక్స్ట్ వన్. A plane flying north at 500 miles per hour passes over a city at 12 noon. A plane flying east at the same altitude passes over the same city at 12:30 p.m. The plane is flying east at 400 miles per hour. Sorry. The nearest 100 miles, how far apart the two planes at 2 p.m.
A plane flying north at 500 meters per hour passes over a city at 12 noon. ఒక ప్లేన్ అంట ఉత్తరం వైపుకి ప్రయాణిస్తూ ఉందంట. అది ఒక సిటీని మధ్యాహ్నం 12కి దాటింది. ఆ ప్రయాణిస్తున్న విమానం యొక్క వేగం 500 మైల్స్ పర్ అవర్. A plane flying east at the same altitude passes over the same city at 12:30 p.m. అదేవిధంగా ఈస్ట్ వైపుకి ప్రయాణిస్తున్న మరొక విమానం అనేది ఇదే నగరాన్ని మధ్యాహ్నం 12:30కి దాటింది. ఈ రెండు కూడా సేమ్ ఆల్టిట్యూడ్లో ప్రయాణిస్తూ ఉన్నాయి. ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఈస్ట్ అట్ 400 మైల్స్ పర్ అవర్. అదేవిధంగా ఈ ఈస్ట్ వైపుకి తూర్పు వైపుకి ప్రయాణిస్తున్న విమానం ఏదైతే ఉందో దాని యొక్క వేగం 400 మైల్స్ పర్ అవర్. టు ద నియరెస్ట్ 100 మైల్స్ హౌ ఫార్ అపార్ట్ ఆర్ ద టూ ప్లేన్స్ అట్ 2 p.m. మరి 2 p.m. సమయానికి ఆ రెండింటి మధ్య దూరము దగ్గరలోని మైల్స్కి చెప్పండి అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ ప్రీవియస్ క్వశ్చన్ 59 కానీ 60 కానీ ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో రావాల్సిన క్వశ్చన్లు. వాడికి డిస్టెన్స్ అనేది కనపడింది, ఇచ్చి పారేశాడు అంతే. ఓకే, చిన్న చిన్న అటువంటి తప్పిదాలు ఉన్నాయి బుక్లో. ఒక చాప్టర్లో ఇవ్వాల్సిన క్వశ్చన్ మరో చాప్టర్లో ఇవ్వడం వల్ల. అది బుక్ రాసిన ఆయన తప్పు కాదు, కంపోజిషన్ చేస్తారు కదా, ఈ బుక్ని కంపోజిషన్ చేసి ఆయనది తప్పు. సరే చూడండి, ఒక సిటీ ఉందండి. ఈ సిటీ ఉంది, ఒక విమానం అంట ఉత్తరం వైపుకి వెళ్తుంది. ఉత్తరం వైపుకి విత్ స్పీడ్ ఆఫ్ 500 మైల్స్ పర్ అవర్. ఒక విమానం ఉత్తరం వైపుకి వెళ్తుంది, ఇటువైపుకి విత్ స్పీడ్ ఆఫ్ 500 మైల్స్ పర్ అవర్. అదేవిధంగా ఈ నగరం పై నుంచి మరొక విమానం తూర్పు వైపుకి వెళ్తుంది, ఇటువైపుకి వెళ్తుంది విత్ స్పీడ్ ఆఫ్ 400 మైల్స్ పర్ అవర్. ఈ ఉత్తరం వైపుకి వెళ్ళేదేమో మధ్యాహ్నం 12కి ఈ సిటీని దాటింది. ఈ తూర్పు వైపుకి వెళ్ళేదేమో మధ్యాహ్నం 12:30కి ఈ సిటీని దాటింది. మధ్యాహ్నం 2 ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటున్నాడు. ఈ సిటీ నుంచి ఇటువైపు నార్త్ సైడ్ వెళ్ళింది. ఎన్నింటికి దాటింది సిటీని అంటే 12కి. వాడు అడుగుతుంది 2కి, కాబట్టి టైం ఎంత ఉందంటే కనుక 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల టైంలో ఈ నార్త్ వెళ్ళేది ఎంత దూరం వెళ్ళి ఉంటుంది, సిటీ నుంచి ఎంత దూరం వెళ్ళి ఉంటుంది అంటే దానికి స్పీడ్ 500 మైల్స్ పర్ అవర్. అంటే 1 గంటకి 500 మైళ్ళు వెళ్ళగలదు. కాబట్టి 2 గంటల సమయంలో ఇది మొత్తం 1000 మైళ్ళు ప్రయాణించింది. మొత్తం అది సిటీ నుంచి 1000 మైళ్ళు దూరంలో వెళ్ళిపోయింది. అదేవిధంగా ఈస్ట్ సైడ్కి వెళ్ళే విమానము సిటీని 12:30కి దాటింది. 12:30 నుంచి 2కి అడుగుతున్నాడు, అంటే గంటన్నర సమయం ఉంది. ఒక్కొక్క గంటలో అది 400 మైల్స్ వెళ్ళగలదు. అది గంటన్నరలో 600 మైల్స్. 600 మైల్స్ సిటీ నుంచి 600 మైల్స్ దూరంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ 2 విమానాల మధ్య దూరాన్ని దగ్గరలోని మైల్స్కి చెప్పండి అంటున్నాడు. ఈ 2 విమానాల మధ్య దూరం చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందని చూసుకోవచ్చు. ఇక్కడ 203 205గా చూసుకోవచ్చు. కాబట్టి 200 పక్కన పెడదాం. 200 పక్కన పెట్టామంటే ఎందుకు 200 పెడుతున్నానంటే దీన్ని ఎలా చూడొచ్చు, 200 ఇంటూ 5. దీన్ని ఎలా చూడవచ్చు, 200 ఇంటూ 3. కాబట్టి మనం ఇప్పుడు సింపుల్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఆ ట్రయాంగిల్ అనేది ఇక్కడది కూడా 200 ఇంటూ సంథింగే వచ్చింది. 200 ఇంటూ సంథింగే వచ్చింది. ఎంత తీసుకోవాలి? ఇక్కడ 5 యూనిట్స్, ఇది 3 యూనిట్స్గా తీసుకుంటే సరిపోతుంది. 5 యూనిట్స్ 3 యూనిట్స్ కాబట్టి √5² ప్లస్ 3² తీసుకుంటే సరిపోయింది. కాబట్టి √5² అంటే ఏం చెప్పచ్చు అండి, 25 ప్లస్ 3² అంటే 9. కాబట్టి 25 9 కూడుకున్నట్లయితే 34. ఇప్పుడు 34 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి దాన్ని దగ్గరలో తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు, 36గా గమనించుకుంటాం. ఎందుకు 36 అనుకోవాలన్నా 25 కూడా ఉంది కదంటే ఈ 34 అనేది 25 అనే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి, అదేవిధంగా 36 అనే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి మధ్యలో ఉంది. మరి దీన్ని అప్రాక్సిమేట్గా తీసుకోవాలంటే 36కి తీసుకోవడం ఈజీనా, 25కి అంటే 25 కంటే చాలా దూరంలో ఉంది, 36కి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి 36కి మనం ఏం తీసుకుంటాం, 6 కంటే కొద్దిగా తక్కువగా, కాబట్టి ఏం చెప్పొచ్చు 6గా తీసుకుంటున్నాం అప్రాక్సిమేట్గా. ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా ఏమైంది, ఇక్కడ ఎన్ని యూనిట్స్ అయితే ఉంటాయో దానికి 200 రెట్లు చెప్పాలి. కాబట్టి దాన్ని 6తో మల్టిపుల్ చేసుకుంటే మనం ఏం చెప్పాలి, దగ్గరగా 1200 మైల్స్. 1200 మైల్స్, దట్ ఈస్ ఆప్షన్ డి అనమాట. 60కి డి. ఫ్రెండ్స్, మీకు 59 60 క్వశ్చన్స్ ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉంటే వదిలేసేయండి. ఎందుకంటే అవి నిజానికి మనకి ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో రావాల్సినవి. అంటే ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ ఉన్న చోట. ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్ కండక్ట్ చేసే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ అటువంటి ఎగ్జామ్స్ రాయాలంటే తప్పనిసరిగా వచ్చింది, నేర్చుకొని తీరాలి. లేదు మీరు కేవలం ఏపీఎస్ఐ కానీ ఇటువంటి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేవి ఇటువంటి ఎగ్జామ్స్ ఎక్కడైతే ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ ఉండదో, ట్రిగ్నామెట్రీ ఎక్కడైతే సిలబస్లో లేదో అటువంటి కేసెస్లో మాత్రం మీరు దీన్ని నెగ్లెక్ట్ చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, అటువంటి కేసెస్లో ట్రిగ్నామెట్రీ నుంచి క్వశ్చన్స్ రావు, అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా రావు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. లేదు వస్తాయి కదా అన్న అంటావా, మీరు ఎటు ప్యూర్ మ్యాథ్స్ కోర్సులో జాయిన్ అయితే కనుక అక్కడ మనం ట్రిగ్నామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, జామెట్రీ అన్నీ చెప్పుకుంటాం కాబట్టి అక్కడ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆ ట్రైన్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 65 km/h and halts at 8 junctions for certain time. It covers a distance of 1300 km in one day, that is 24 hours. How long does the train stop at each junction if it halts for the same period of time at all the junctions? A train travels at the speed of 65 km/h and halts for 8 junctions
ఫర్ ఏ సర్టైన్ టైం. చూడండి, ఒక రైలంట గంటకి 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అదేవిధంగా 8 జంక్షన్స్‌లో ఆగుతుంది. ప్రతి జంక్షన్‌లోనూ సమాన సమయం పాటు ఆగుతూ ఉంటుంది. ఇట్ కవర్స్ a డిస్టెన్స్ ఆఫ్ 1300 కిలోమీటర్స్ ఇన్ 1 డే. ఇది మొత్తం 1300 కిలోమీటర్ల దూరాన్ని ఒక రోజులో అంటే 24 గంటల్లో కవర్ చేసిందంట. హౌ లాంగ్ డస్ ద ట్రైన్ స్టాప్ ఎట్ ఈచ్ జంక్షన్ ఇఫ్ ఇట్ ఆల్స్ ఫర్ ది సేమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్ ది జంక్షన్స్. ఒకవేళ ఇది అన్ని జంక్షన్స్ దగ్గర కూడా సమాన సమయం పాటు ఆగుతూ వెళ్తున్నట్లయితే ఒక్కొక్క జంక్షన్ దగ్గర అది ఎంతసేపు ఆగింది అనేది క్వశ్చన్. మంచి క్వశ్చన్. దీనిని ఎలా తీసుకోవాలి, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఏ దృష్టితో చూడాలి, విత్ రెస్పెక్ట్ విచ్ యాంగిల్ మనం చూడాలనేది ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? మధ్యలో ఎక్కడైతే ఆగుతూ వెళ్తుందో అది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆగుతూ వెళ్తుంది పక్కన పెట్టేద్దాం. అసలు మొత్తం ప్రయాణించిన దూరానికి ఆ స్పీడ్‌తో ఎంత టైం పట్టిందో చూద్దాం. మొత్తం 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు విత్ ద స్పీడ్ ఆఫ్ 65. కాబట్టి ఎంత సమయం పట్టిందబ్బాయి అంటే గనక ఆ 1300 కిలోమీటర్లని విత్ ద స్పీడ్ ఆఫ్ 65 వెళ్తే గనక 20 అవర్స్ పట్టింది. 20 అవర్స్. ఇక్కడ 20 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పట్టిన సమయాన్ని, టైంని రిప్రజెంట్ చేస్తుంది. 20 గంటల సమయం పట్టింది. మరి వాడేమో 24 గంటల సమయం పట్టిందన్నాడు. అంటే ప్రయాణం కోసం ఆ 1300 కిలోమీటర్ల ప్రయాణం కోసం పట్టిన టైం మాత్రం 20 గంటలే. మరి మిగతా 4 గంటలు ఏం చేశాడబ్బాయి అంటే గనక వాడు ఆగుతూ వెళ్ళాడు. వాడు మొత్తం 8 జంక్షన్స్ దగ్గర ఆగాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం 8 కన్సిడర్ చేసుకుంటాం. మీరు అడగొచ్చు, అన్న ప్రీవియస్‌గా నువ్వు ఎన్నైతే వాడు పార్ట్స్ చేశాడో దాంట్లో ఒకటి తక్కువ తీసుకోవాలన్నావు కదా! మరి ఇక్కడ 8 ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ వాడు 8 చోట్ల ఆగాడు అంటున్నాడు. 8 భాగాలు చేశాడు అనలేదు. ఒకవేళ మొత్తం ప్రయాణాన్ని 8 భాగాలు చేసుకున్నాడు అన్నట్లయితే 8 భాగాల్లో 7 చోట్ల మాత్రమే ఆగుంటాడని చెప్పి 7 హాల్టింగ్స్ ఉంటే ఒక్కొక్క హాల్టింగ్ ఎంత అనేది మనం లెక్క కట్టేవాళ్ళం. ఇక్కడ వాడేమన్నాడు? అండ్ హాల్ట్స్ ఎట్ 8 జంక్షన్స్. హాల్ట్ ఎట్ 8 జంక్షన్స్ ఫర్ ఎ సర్టైన్ టైం. 8 జంక్షన్లలో ఆగాడు. కాబట్టి 8 చోట్ల ఆగాడు. కాబట్టి 20 గంటల ప్రయాణానికి పట్టింది. 24 గంటల సమయం మొత్తం పట్టిందంటే మిగతా 4 గంటలు ఏం చేశాడంటే ఆగాడు. ఈ 4 గంటల్లో 8 చోట్ల ఆగాడు కాబట్టి ఒక్కొక్కటి 30 నిమిషాల చొప్పున ఆగాడని మనం ఈజీగా చెప్పేయచ్చు కదండి. ఈ 4 గంటల సమయం వాడు 8 చోట్ల ఆగాడు. 8 చోట్ల కూడా సమాన సమయం పాటు ఆగాడు అంటే ఈక్వల్ టైం పాటు 8 ఇంటర్వల్స్ ఆగాడు అంటే 4 గంటల సమయము 8 చోట్ల ఆగాడు. కాబట్టి 4ను మనం 8తో డివైడ్ చేసుకుంటే సరిపోయిద్ది. అంటే అరగంట అంటే ఒక్కొక్క చోట 30 నిమిషాలు ఆగాడు. అయిపోయింది. 61కి డి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, రైల్వే ఎగ్జామ్స్, ఏపీఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లే స్టోర్ నుంచి
క్వాంట్ వెబ్సైట్స్ అని మన యొక్క ఛానల్ నేమ్‌తోని యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచైనా సరే మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్‌ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్‌కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, Jane traveled 4/7 as many miles on foot as by water and 2/5 as many miles on horseback as by water. If she covered a total of 36 miles, how many miles did she travel on foot? జేన్ ఒక లేడీ అంట. ఆమె వాటర్‌లో ఎంత దూరం అయితే ప్రయాణించిందో దానికి 4/7 రెట్లు కాలినడకన. అదేవిధంగా ఆమె వాటర్‌లో ఎంత దూరం అయితే ప్రయాణించిందో దానికి 2/5 రెట్లు గుర్రం పైన ప్రయాణించింది. ఆమె మొత్తం మీద 36 మైల్స్ అంటే 3036 మైల్స్ ప్రయాణించినట్లయితే ఆమె కాలినడకన ఎన్ని మైల్స్ ప్రయాణించింది అనేది క్వెషన్. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఆమె కాలినడకన ప్రయాణించిందైనా సరే, ఆమె గుర్రం మీద ప్రయాణించిందైనా దేనితో కంపేర్ చేసి ఇచ్చాడంటే ఆమె వాటర్‌లో ప్రయాణించిన దానిలో వరుసగా 4/7 వంతు, 2/5 వంతు అన్నాడు. అంటే ఇక్కడ వాటర్‌లో ప్రయాణించింది ఏదైతే ఉందో ఆ దూరాన్ని ఇక్కడ 4/7 వంతు చేస్తాడంటే 7 భాగాలు చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ 2/5 చేస్తాడంటే 5 భాగాలు చేస్తున్నాడు. అంటే వాటర్‌లో ప్రయాణించిన దూరం అనేది 7 మరియు 5 2 చేత డివిజిబుల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను కాసేపు వాటర్‌లో ప్రయాణించిన దూరాన్ని 35 అంటున్నా. ఎందుకు 35 అంటే 7 చేత, 5 చేత, 2 చేత డివిజిబుల్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు వాటర్‌లో ప్రయాణించిన దూరం మనకు తెలిసినప్పుడు ఆమె ఫుట్ పైన అంటే కాలినడకన ప్రయాణించింది ఎంత అని చెప్పొచ్చు. కాలినడకన ప్రయాణించింది వాటర్‌లో ప్రయాణించిన దాంట్లో 4/7 వంతంట. 7 అనేది టోటల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. 7 5లు 35 అయినప్పుడు ఆమె ఫుట్ పైన ప్రయాణించింది కూడా 4 5లు అవుతుంది కదా! అంటే ఫుట్ పైన ప్రయాణించింది ఆమె 20 అవుతుంది. అదేవిధంగా హార్స్ గుర్రం పైన ప్రయాణించింది ఏమవుతుందంటే వాటర్‌లో ప్రయాణించిన దాంట్లో 2/5 వంతు. అంటే టోటల్ 5 అనేది ఆమె వాటర్‌లో ప్రయాణించిందయితే 2 అనేది గుర్రంలో. 5 ఏళ్ళు కదా 35 కాబట్టి 7 రెళ్ళు 14. కాబట్టి గుర్రం మీద ఆమె ప్రయాణించింది 14. మనకు గుర్రం కూడా అవసరం లేదు. సారీ, గుర్రం కూడా రాసుకోవాలి. మొత్తం కావాలి కదా! ఇప్పుడు మొత్తం ఆమె ప్రయాణించిన చోటికి 3036 మైల్స్ అంట. అంటే ఈ 3 కలుపుకుంటే మనకి 3036 మైల్స్‌కి సమానం అయితే కాలినడకన వెళ్ళింది 20 ఎంత అనేది ఆన్సర్ చెప్పాలి. 20 ఎంత వెళ్ళింది చెప్పాలి. ఇప్పుడు 3 కలుపుకుంటే ఏమైందండి? 35, 14, 49, 69. 69 దేనికి సమానమైంది? 3036. 3036కి సమానమైతే మనం ఏం చెప్పాలండి? ఫుట్ కాలినడక అంటే 20 యూనిట్ల వాల్యూ చెప్పాలి. 20 ఎంత అనేది చెప్పాలి. సింప్లిఫై చేద్దాం. 69 కాబట్టి 33 మూడ్లు 3తో కొట్టేద్దాం. 3 ఎందుకంటే 33 ఎక్కడ అడగొచ్చు కాబట్టి 3తో కొట్టేస్తే 23 తీసుకుందాం. 3 ఒకట్లు 0, 3 ఒకట్లు 2. 23 కాబట్టి 23తో కొట్టేద్దాం. ఇప్పుడు 23 4లు వెళ్ళొచ్చు. 23 4లు 92, 92, 101 అంటే ఇక్కడ 92 మళ్ళీ 4లు 44 ఇంటూ 80 అంటే 880. 880 మైల్స్, సారీ మైల్స్ కదా పడిచింది కాబట్టి 880 మైల్స్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, a star is 8.1 into 10 power 13 kilometers away from the earth. Suppose light travels at the speed of 3.0 into 10 power 5 kilometer per second. How long will it take to take the light from the star to reach the earth? ఒక నక్షత్రం అంట భూమి నుంచి 8.1 ఇంటూ 10 పవర్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా లైట్ అనేది దాని యొక్క స్పీడ్ ఎలా ఉందంటే 3.0 ఇంటూ 10 పవర్ 5 కిలోమీటర్స్ పర్ సెకండ్గా ఉంది. లైట్ అనేది ప్రతి సెకండ్కి కూడా 3.0 ఇంటూ 10 పవర్ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అటువంటప్పుడు ఆ నక్షత్రం నుంచి వెలువడే లైట్ ఈ భూమిని చేరడానికి ఎంత సమయం పట్టిద్ది అనేది వచ్చును. ఆన్సర్ చూస్తే అవర్స్‌లోనూ ఉంది, సెకండ్స్‌లోనూ ఉంది. ఓకే, మనకి ఎట్లా వస్తుంటే దాంట్లో చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి టైం చెప్పాలంటే ఆ డిస్టెన్స్‌ని ఎంత స్పీడ్‌తో ప్రయాణిస్తుందో చెప్పాలి. డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకుంటే టైం వచ్చింది. కాబట్టి డిస్టెన్స్ ఎంత రాసుకోవచ్చు? 8.1 ఇంటూ 10 పవర్ 13 కిలోమీటర్స్ అన్నాడు. కాబట్టి 8.1 ఉంది కాబట్టి ఒక సున్నాని కన్జ్యూమ్ చేసి 81 ఇంటూ 10 పవర్ 12గా రాస్తున్నా. 81 ఇంటూ 10 పవర్ 12గా రాశాను. డెసిమల్ ఎందుకులే అని. కిందటు 3 ఇంటూ 10 పవర్ 5 ఉంది కాబట్టి కిందటు 3నే రాస్తున్నాను. 3 ఇంటూ 10 పవర్ 5. 3 ఇంటూ 10 పవర్ 5. ఇప్పుడు సింప్లిఫై చేసేసామనుకోండి, 3 ఒకట్లు 3 27లేగా, 3 రెళ్ళు 6, 21 అంటే 3 ఏళ్ళు 27. 10 పవర్ 5 పైకి వెళ్తే కనుక మనందరికీ తెలిసి తీరాలి. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n.
ఓకే. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. మనం సడ్స్ అండ్ ఇండైసెస్ అనే చాప్టర్‌లో చెప్పుకుంటాం ఇవన్నీ గూడా. కాబట్టి ఇప్పుడు ఎలా చూడొచ్చు దాన్ని? 27 ఇంటూ 27 ఇంటూ 10 పవర్ 12లో నుంచి 5 పోతే గనుక ఏం మిగులుతుంది? 7. కాబట్టి 27 ఇంటూ 10 పవర్ 7. 27 ఇంటూ 10 పవర్ 7. వాడిచ్చిన ఫార్ములా చెప్పాలి కాబట్టి ఈ 27 ఏం చేస్తానంటే 2.7గా రాసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు? మరొక డెసిమల్ పెంచుకోవచ్చు 10 పవర్ 8. 2.7 ఇంటూ 10 పవర్ 8. అట్లా లేదు ఎక్కడ కదా! మనకేమొచ్చింది? ఇప్పుడు మనకి వచ్చిన యూనిట్స్ ఏంది? పైన కిలోమీటర్స్ రాసాము, కింద సెకండ్ రాసాము. కిలోమీటర్ పర్ సెకండ్స్. ఇంత సెకండ్స్ పట్టింది టైము. ఇన్ని సెకండ్స్ పట్టింది. సెకండ్స్. సెకండ్స్‌లో మనకు ఆన్సర్ రాట్లేదు కాబట్టి గంటల్లోకి మార్చుకోవాలి. చెప్పాను కదా! మనకి ఏదైతే 4 ఇచ్చాడో అవర్స్, సెకండ్స్ రెండిట్లో మనకి దేంట్లో వచ్చిందో తెలవదు కాబట్టి ముందు నేను సెకండ్స్‌లో రాసాను. దాన్ని గంటల్లోకి మార్చాలంటే సెకండ్‌లని గంటల్లోకి మార్చాలంటే 3600తో డివైడ్ చేసుకోవాలి. కాబట్టి సింపుల్‌గా ఇది ఇంతే ఉంచుతున్నాను. 27 ఇంటూ థౌసండ్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ 10,000 తీసుకొని 2 జీరోస్ తీసుకొని ఇంటూ 10 పవర్ 5గా రాసుకుంటున్నా. దాన్ని డివైడెడ్ బై 3600గా తీసుకున్నా. 3600 ఎందుకంటే గంటల్ని సెకన్‌లోకి మార్చుకోవాలంటే 3600తో డివైడ్ చేస్తాం. కాబట్టి 2 జీరోస్ 2 జీరోస్ తీసేసుకుంటున్నా. 3 9లు 3 4లు. మనకి ఇంకా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి దీన్ని 10 పవర్ 5 నేను చేస్తున్నానంటే 100 ఇంటూ 10 క్యూబ్‌గా రాస్తున్నా. 100 ఇంటూ 10 క్యూబ్‌గా రాస్తున్నా. 100 ఇంటూ 10 క్యూబ్. ఇప్పుడు 4 ఒకటిలో 4 25లు. 4 25లు. 25 తొమ్మిదిలు. మళ్ళీ 3 బావాల. 4 లేదు ఇంకిక్కడ. 29లు. 225 లేదు. 27. ఒకసారి చూడండి తప్పేమన్నా చేశానేమో. 81 3 ఒకటిలో 3 27 లేక 3 67 3 21 10 పవర్ 5 అయితే 10 పవర్ 7 27 ఇంటూ 10 పవర్ 7 గంటల్లో ఉంది. దాన్ని ఇప్పుడు గంటల్లోనే సెకండ్స్‌లో చెప్పాలి. సెకండ్స్‌లో చెప్పాలి కాబట్టి 27 ఇంటూ 27 బై 3600 ఇంటూ 10 పవర్ 7 కాబట్టి 1000 తీసుకుంటున్నా ఇంటూ 10 పవర్ 4గా రాద్దాం. 2 జీరోస్ 2 జీరోస్ తీసేయచ్చండి. 9 4లు 9 4లు 9 3లు. 4 ఒకటిలో 4 25లు కొట్టేసుకుంటే గనుక 25 తీసేస్తే ఇక్కడ 10 క్యూబ్‌గా రాసుకుంటాను. 75 ఇంటూ 10 క్యూబ్. 75 ఇంటూ 10 క్యూబ్. 75 ఇంటూ 10 క్యూబ్. దీన్ని రాసుకుంటే 7.5 ఇంటూ 10 పవర్ 4గా రాసుకో. 7.5 ఇంటూ 10 పవర్ 4. దట్ ఈస్ ఆప్షన్ బి తగిలేయండి. 63కి బి. నెక్స్ట్ వన్. Akash leaves home for school which is 12 kilometers from his house. After the school, he goes to a club which is 7 kilometers from his school. If his house, school and club all are fall in a line, then what is the minimum distance he has to travel to get back home? Akash leaves home for school which is 12 kilometers from his house. ఆకాష్ అనే వ్యక్తి అంట అతని ఇంటి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి వెళ్ళాలని ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ ద స్కూల్ he goes to his club which is 7 kilometers from his school. స్కూల్ అయిపోయిన తర్వాత అంటే అతను ఆ స్కూల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక క్లబ్‌కి వెళ్ళాడు. ఇఫ్ హిస్ హౌస్, స్కూల్ అండ్ క్లబ్ ఆల్ ఫాల్ ఇన్ ఎ లైన్. అతని యొక్క హౌస్, స్కూలు, క్లబ్ అన్నీ కూడా ఒకే సరళ రేఖ పైన ఉంటాయంట. దెన్ వాట్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ హి హాస్ టు ట్రావెల్ టు గెట్ బ్యాక్ హోమ్. మరి అతను ఆ క్లబ్ నుంచి ఇంటికి తిరిగి రావాలంటే అతను ప్రయాణించాల్సిన కనీస దూరం ఎంత అనేది క్వెషన్. వెరీ సింపుల్ క్వెషన్ అండి. 5 కిలోమీటర్లు ఆన్సర్. కదా! చూడండి. ఆకాష్ అనే వ్యక్తి అంట వాడి యొక్క ఇల్లు ఇక్కడ ఉందండి. వాడి యొక్క హోమ్ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ స్కూల్‌కెళ్ళాడు. ఎంత దూరం ఉంది? మొత్తం 12 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం 12 కిలోమీటర్ల దూరం. ఇప్పుడంట ఈ ఆకాష్ అనేవాడు స్కూల్ నుంచి క్లబ్‌కి వెళ్ళాడు. అదేమో స్కూల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరలా ఆ క్లబ్ నుంచి వాడు ఇంటికి తిరిగి రావాలి. ప్రయాణించాల్సింది కనిష్ట దూరం అంటున్నాడు. మరియు ఆ 3 కూడా ఒకే సరళ రేఖ పైన ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 సినారియోలు ఉంటాయండి. ఆ క్లబ్ అనేది ఈ హౌస్‌కి, స్కూల్‌కి మధ్యలో ఎక్కడన్నా ఉండడము. లేదు ఆ క్లబ్ అనేది ఈ స్కూల్ కంటే అవతల సైడ్ ఉండడం. స్కూల్ కంటే అవతల సైడ్ క్లబ్ ఉండడం. ఇప్పుడు వాడు లాస్ట్‌లో ఏమంటున్నాడు? ద మినిమమ్ డిస్టెన్స్. వాడు కనీస దూరం ప్రయాణించాలి. ఒకవేళ వాడు స్కూల్ నుంచి క్లబ్ ఇటువైపు గనక ఉన్నట్టయితే వాళ్ళ యొక్క క్లబ్ ఇటువైపు ఉన్నట్టయితే వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించుండేవాడు. అప్పుడు ఇంటికి తిరిగి రావాలంటే గనక ఈ 7, ఈ 12 మొత్తం కలిపి 19 ప్రయాణించాలి. అప్పుడది మాక్సిమం డిస్టెన్స్ అయ్యిద్ది. కానీ వాడు అడిగింది మనల్ని మినిమమ్ కాబట్టి సాధ్యమైనంత తగ్గాలి కాబట్టి ఏం చేయాలప్పుడు? ఆ క్లబ్ అనేది స్కూల్‌కి అటువైపు కాదు, ఇటువైపే ఉంది. అంటే ఇంటికి తిరిగొచ్చే మార్గ మధ్యంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ క్లబ్ ఉంది. వాడు 7 కిలోమీటర్లు ఇక్కడ నడిచేసాడు.
ఇప్పుడు ఇంటికి రావాలంటే వాడు కేవలం ఈ దూరాన్ని ప్రయాణించాలి. మొత్తం 12లో 7 నడిచేసాడు కాబట్టి ఇంకా వాడు 5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే సరిపోయిద్ది. అదే వాడు అడిగింది. మినిమమ్ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ఇటువైపు చెప్పాం. మాక్సిమం డిస్టెన్స్ అంటే అటువైపు చెప్పేవాళ్ళం. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. A train covers a distance of 193 1/3 kilometers in 4 1/4 hours with one stoppage of 10 minutes, 2 of 5 minutes and 1 of 3 minutes and on the way. The average speed of the train is. A train covers a distance of 193 1/3 kilometers and 4 1/4 hours. ఒక రైలు అంట మొత్తం 193 1/3 కిలోమీటర్ల దూరాన్ని 4 1/4 గంటల్లో కవర్ చేసేసింది. ఈ మధ్యలో అది 1 స్టాపేజ్ ఆఫ్ 10 మినిట్స్, 2 స్టాపేజ్ ఆఫ్ 5 మినిట్స్ అండ్ 1 ఆఫ్ 3 మినిట్స్ ఆన్ ది వే. అది మొత్తం మధ్యలో 10 నిమిషాల చొప్పున ఒక చోట, 5 నిమిషాల వంతున 2 చోట్ల, 3 నిమిషాల వంతున ఒక చోట ఆగింది. అటువంటప్పుడు దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ ఎంత డిస్టెన్స్ ప్రయాణించిందంటే గనక 193 1/3 కిలోమీటర్లు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? 1957 కాబట్టి 580/3. 580/583 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీనికోసం పట్టిన టైం ఎంత అంటే 4 1/4 తీసుకోకూడదు. 4 1/4 అనేది ప్రయాణానికి ప్లస్ ఆగుదానికి అన్నిటికీ కలిపి పట్టిన టైము. కాబట్టి మనకి కేవలం ప్రయాణానికి పట్టిన టైమే కావాలి కాబట్టి ఆ 4 గంటల 15 నిమిషాలు. ఎందుకంటే 4 1/4 అంటే 4 గంటల 15 నిమిషాల్లో నుంచి మనం కొంత టైం తీసేయాలి. ఏది? ఎంతెంతసేపు ఆగాడో ఇంటర్వల్స్ కోసం వాడు తీసుకున్న టైం తీసేయాలి. వాడు ఒక చోట 10 నిమిషాలు ఆగానన్నాడు కాబట్టి 10 నిమిషాలు ఒక చోట, 2 ఆఫ్ 5 మినిట్స్ ఈచ్. 2 చోట్ల 5 నిమిషాలు చొప్పున ఆగాడు కాబట్టి 5 రెళ్ళు 10 నిమిషాలు అక్కడ. అదేవిధంగా ఒక చోట 3 నిమిషాలు ఆగాడు కాబట్టి అక్కడ ఒక 3. మొత్తం కలిపి 23 నిమిషాలు వాడు ఆగుతానికి తీసుకున్నాడు. అంటే ఈ 4 గంటల 15 నిమిషాల సమయంలో 23 నిమిషాలు వాడికి ఆగడానికే పట్టింది కాబట్టి దీంట్లో నుంచి 23 నిమిషాలు తీసేసామనుకోండి, 15 పోతే ఇంకా 8 తీయాలి. అంటే 3 గంటల 52 నిమిషాలు. 3 గంటల 52 నిమిషాలు వాడు ప్రయాణానికి వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ టైంతో దీన్ని డివైడ్ చేయాలి మనం. 3 గంటల 52 నిమిషాలు దీన్ని గంటల్లోకి మార్చాలి కాబట్టి ఏం చెప్పొచ్చు? 3 గంటల 52/60, 52/60, 4 13 4 15. కాబట్టి 15 3 45, ఒక 13 58/15. కాబట్టి 58/15 కాబట్టి 15కి ఎంత పైకి వెళ్ళింది? అది మనకు కావాల్సిన వాడి యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చింది. 58 ఒకటిలో 58 పదులు తీసేయించండి. 3 ఒకటిలో 3 5లు కాబట్టి ఏం చెప్పొచ్చు? 50. ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. Deepa rides her bike at an average speed of 30 km/h and reaches her destination in 6 hours. Hema covers the same distance in 4 hours. If Deepa increases her average speed by 10 km/h and Hema increases her average speed by 5 km/h, what would be the difference in their time taken to reach the destination? Deepa rides her bike at an average speed of 30 km/h and reaches her destination in 6 hours. Deepa అనే వ్యక్తి అంట గంటకు 30 కిలోమీటర్ల వేగంతో బండి నడుపుతూ 6 గంటల్లో ఆమె వెళ్లాల్సిన డెస్టినేషన్కి చేరిపోయింది. హేమ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 4 hours. హేమ అనే వ్యక్తి ఏమో అదే దూరాన్ని 4 గంటల్లో కవర్ చేసింది. ఇఫ్ దీపా ఇంక్రీజెస్ హర్ యావరేజ్ స్పీడ్ బై 10 km/h అండ్ హేమ ఇంక్రీజెస్ హర్ యావరేజ్ స్పీడ్ బై 5 km/h. ఒకవేళ దీపా అనే వ్యక్తి ఆమె యొక్క యావరేజ్ స్పీడ్ 10 km/h వేగంతోనూ, అదేవిధంగా హేమ తన యొక్క వేగాన్ని 5 km/h పెంచినట్లయితే వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ ఇన్ దేర్ టైం టేకెన్ టు రీచ్ ద డెస్టినేషన్? అటువంటిప్పుడు వారి యొక్క గమ్యస్థానాన్ని చేరడానికి తీసుకునే సమయాల మధ్య భేదం ఎంత అనేది క్వశ్చన్. ముందుగా దీప అనే వ్యక్తి 30 స్పీడ్తో 6 గంటల పాటు ప్రయాణించింది కాబట్టి మొత్తం దూరం అంటే దీప అయినా సరే హేమ అయినా ప్రయాణిస్తున్న దూరం ఒకటి. కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుందంటే దీప కేసులో మనకి తెలిసిపోతుంది. 30 స్పీడ్తో 6 గంటల్లో వెళ్తుంది కాబట్టి 30 స్పీడ్తో 6 గంటల్లో వెళ్తుంది కాబట్టి డిస్టెన్స్ 180 కిలోమీటర్స్, 180 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలి. ఇప్పుడు దీపా యొక్క స్పీడ్ తెలుసు మనకి. దీపా యొక్క స్పీడ్ ఎంత? 30 km/h. అదేవిధంగా హేమ యొక్క స్పీడ్ ఏమైంది అంటే హేమ అదే దూరాన్ని 4 గంటల్లో కవర్ చేసింది. హేమ అదే 180 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటలు కవర్ చేసింది కాబట్టి హేమ యొక్క స్పీడ్ ఎంత? 45. ఇవేంటి అని స్పీడ్స్? 30 km/h, 45 km/h. వాడు ఏమంటున్నాడంటే వాళ్ళ యొక్క వేగాలను దీప తన యొక్క వేగాన్ని 10 km/h, హేమ తన యొక్క వేగాన్ని 5 km/h పెంచినట్లయితే, దీప తన యొక్క వేగాన్ని 10 పెంచినట్లయితే ఆమె యొక్క వేగం 40 అవుతుంది. హేమ తన యొక్క వేగాన్ని 5 పెంచితే ఆమె యొక్క వేగం 50 అవుతుంది. ఈ విధంగా పెంచిన వేగాలతో కనుక వాళ్ళు ఆ దూరాన్ని ప్రయాణించినట్లయితే వాళ్ళకి పట్టే టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు దీప 40 స్పీడ్తో 180 కిలోమీటర్లు వెళ్తే కనుక అప్పుడు టైమ్స్ ఏం పడతాయి చూస్తే
అదే 180 ప్రయాణించాలి, 40తో వెళ్ళాలి. కాబట్టి అప్పుడు టైం ఏమైందండి? 0, 0 కొట్టేస్తే 4, 16, 4.5 అందరికి తెలిసిందే. 9 రెళ్ళు కాబట్టి 4:30 గంట పట్టిద్ది. అదేవిధంగా హేమాకి పట్టే టైం ఎంత అయిద్దంటే 50 స్పీడ్‌తో వెళ్ళాలి కాబట్టి అదే 180ని 50 స్పీడ్‌తో వెళ్ళాలి కాబట్టి 0, 0 కొట్టేస్తే 5 3 15, 31 గట్ట 5 6 అంటే 4.5కి 3.6కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 0.9. 0.9 ఏంటిది? గంటలు. మనం దేంట్లో చెప్పాలి? నిమిషాల్లో చెప్పాలి. నిమిషాల్లో చెప్పాలి. గంటల్లో ఉంది నిమిషాల్లో చెప్పాలి కాబట్టి గంటకి 60 నిమిషాలు కాబట్టి 60తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయి 9 ఆరులు 54. 54 నిమిషాలు. ఆప్షన్ సి. ఆప్షన్ సి. 66కి నెక్స్ట్ వన్. A monkey climbing up a pole ascends 6 meters and sleeps 3 meters in alternate minutes. If the pole is 60 meters high, how long will it take the monkey to reach the top? A monkey climbing up a pole ascends 6 meters and sleeps 3 meters in alternate minutes. ఒక స్తంభాన్ని ఎక్కుతున్న కోతి అంట ఒక నిమిషంలోనేమో 6 మీటర్లు ఎక్కగలదు, తరువాత నిమిషంలో 3 మీటర్లు కిందకి జారిపోతుంది. ఆల్టర్నేట్ మినిట్స్లో అలా జరుగుతుంది. ఒక నిమిషం 6 మీటర్ల పైకి ఎక్కిద్ది, తర్వాత నిమిషం 3 మీటర్లు కిందకి దిగిపోతూ ఉంటుంది. మొత్తం ఆ పోల్ యొక్క హైట్ 60 మీటర్స్ అయితే గనక అది ఆ పోల్ యొక్క పైకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిద్ది నిమిషాల్లో చెప్పాలి. ఫ్రెండ్స్ గమనించండి, మొత్తం ఇది ఒక పోల్ అండి. ఒక కోతి దీని పైకి ఎక్కుతుంది. అది ప్రతి నిమిషానికి కూడా 6 మీటర్ల పైకి ఎక్కగలదు. ప్రతి నిమిషానికి కూడా 6 మీటర్ల పైకి ఎక్కగలదు. అంటే ఇది మొత్తం 6 మీటర్లు అనుకుంటే 6 మీటర్ల పైకి ఎక్కగలదు. తరువాత నిమిషంలో మరలా 3 మీటర్ల కిందకి జారిపోతుంది. ఫస్ట్ ఏమో 6 మీటర్ల పైకెళ్ళి తర్వాత నిమిషంలో 3 మీటర్ల కింద జారిపోతే ఇంకెంత రిజల్ట్ ఉన్నట్టు, ఎంత పైకి ఎక్కినట్టు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక 3 కదా. అట్లా ఆల్టర్నేట్ మినిట్స్‌లో జరుగుతూ ఉంది కాబట్టి ఫర్ ఎవ్రీ 2 మినిట్స్ అదేం చేస్తుందంటే గనక 3 మీటర్లు పాకగలుగుతుంది. ఫర్ ఎవ్రీ 2 మినిట్స్ అది 3 మీటర్లు పాకగలుగుతుంది. అలా మొత్తం 60 మీటర్లు ఎత్తున్న స్తంభాన్ని పాకుతానికి లేదా పైకి ఎక్కడానికి దానికి ఎంత సమయం పట్టిద్ది అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఒకసారి. 60 మీటర్లు ఉన్నాయి కాబట్టి 2 మినిట్స్‌కి 3 మీటర్స్ కాబట్టి ఇక్కడ 20తో మల్టిపుల్ చేసుకున్నా, ఇక్కడ 20తో మల్టిపుల్ చేసుకున్నా అలా చెప్పకూడదండి. ఎందుకంటే ఒక నిమిషం అది పాకి ఎక్కిన తరువాతి నిమిషంలో జారిద్ది. అంటే ఒకసారి అది 54 మీటర్లు ఎక్కేశాక ఆ తరువాత ఒక్క నిమిషంలో అది 6 మీటర్ల పైకి పాకగలదు. వన్స్ పైకి టాప్‌కి చేరిపోతే ఇంకా అవతలకి వెళ్ళిపోయిద్ది గానీ మరలా జారడం అనేది ఉండదు. ఇక్కడ స్తంభం అని ఇచ్చాడు. కొన్ని చోట్ల ఓ పెద్ద లోయ ఉంది, గోతి ఉంది, పెద్ద బావుంది. ఆ బావిలో పడింది పాపం ఒకటి పైకి రావాలంటాడు. అలా ఎలా ఇచ్చినా సరే మనం గమనించుకోవాల్సింది వన్స్ ఆ టాప్‌కి చేరిన తరువాత, ఆ పని పూర్తయిపోయిన తర్వాత మరలా వెనక్కి రావడము లేదా కిందకి జారడం అనేది ఉండదు. అంటే ఒకసారి అది 54 మీటర్లు గనక వెళ్ళగలిగింది. రిజల్టంట్ వరకు తీసుకున్నాం. ప్రతి 2 నిమిషాలకి 3 మీటర్లు ఎక్కగలుగుతుంది. అంటే అది రిజల్టంట్ వరకు ఫలిత పని అది. ఒకసారి 54 మీటర్ల ఫలిత పని అయిపోయిన తర్వాత రిజల్టంట్ వరకు జరిగిపోయిన తర్వాత తరువాతి నిమిషంలో అది 6 మీటర్ల పైకి వెళ్ళగలిగితే ఒకసారి టాప్‌కి వెళ్ళిందంటే తరువాతి నిమిషం వెనక్కి జారడం అనేది ఉండదు. అంటే అది 54 మీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పట్టిద్ది అనేది మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 3 మీటర్ల కోసం అది తీసుకునే సమయం 2 నిమిషాలైతే మరి 54 మరి 54 మీటర్లు ప్రయాణించడానికి అది తీసుకునే సమయం 3 18 లాగే 2 18లు 36 నిమిషాలు. 36 నిమిషాల సమయం పట్టిద్ది. ఎప్పుడుకి 54 మీటర్లకి. తరువాత ఒక నిమిషానికి అది 6 మీటర్లు పైకి వెళ్ళగలదు కాబట్టి ఈ 54 నిమిషాలు ప్లస్ ఈ 6 మీటర్లు అటు ఇటు రాసుకొని సరిపోయింది. తరువాత 6 మీటర్లు పైకెక్కడానికి దానికి 1 నిమిషం సమయం పట్టింది కాబట్టి మొత్తం ఎంత సమయం పట్టిందంటే ఈ 36 ప్లస్ 1 మొత్తం కలిపి 37 మీటర్లు అని. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం ఇదే క్వెషన్ వస్తే మరి ఎలా చేద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ టైం ఇదే క్వెషన్ మనకొస్తే మనం ఎలా చేస్తాము? ఎన్ని రాయం కదా! మనకైతే బ్రెయిన్‌లో ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము? 6 మీటర్లు పైకెక్కుతుంది. ఆ 3 మీటర్లు కిందకి జారుతుంది కాబట్టి రిజల్ట్ అంటే ఏం జరుగుతుందంటే ప్రతి 2 నిమిషాలకి 3 మీటర్లు ఎక్కిద్ది. అలా ఎంతవరకు తీసుకోవాలంటే మొత్తం అది ఎక్కగలిగేదంతా 6 మీటర్లు కాబట్టి ఒక నిమిషంలో 6 మీటర్లు ఎక్కేయగలదు కాబట్టి ఈ 60లో నుంచి ఆ 6 తీసుకొని ఈ 60లో నుంచి ఆ 6 తీసేస్తే 54 మీటర్లు ఎక్కాలి. అది ఇంకా ఎక్కాల్సింది 54 మీటర్లు. ప్రతి 2 నిమిషాలకి అది 3 మీటర్లు వెళ్ళగలదు కాబట్టి 3తో డివైడ్ చేసుకుంటే 18 నిమిషాలు అని మనకి సరిపోయింది. 18 వస్తుంది. 18 వచ్చిందంటే అది 2 నిమిషాలు కలిసి ఒక సెట్‌గా ఉంది. కాబట్టి 36 నిమిషాలు. అప్పటి వరకు 36 అయిపోయింది. ఇక్కడ 18 సెట్స్ వచ్చినాయి కాబట్టి 36 నిమిషాలయినాయి. ఇక 54 అయిపోయింది. తర్వాత నిమిషంలో 6 మీటర్లు వెళ్ళగలదు కాబట్టి అది 1 నిమిషము. కాబట్టి మొత్తం కలిపి 37 నిమిషాల ఆన్సర్ చెప్పుకోవాలి. ఎగ్జామ్స్‌లో అయితే ఇలా చేయాలి మనం.
ఓకే. చేయాల్సింది 60లో నుంచి ప్రతి నిమిషానికి ఏం ఎక్కగలదో దాన్ని తీసేస్తాము. 54 వరకు చేయాలి. 54 వరకు చేయాలి. ప్రతి 2 నిమిషాలకి 3 చేయగలదు కాబట్టి అట్లాంటి 18 సెట్లు వచ్చినాయి. 18 సైకిల్స్ ఉన్నాయి. 18 సైకిల్స్ అంటే ఒక్కో దానికి 2 నిమిషాలు చొప్పున 36 నిమిషాల సమయం. ఇంకా 6 మీటర్లు ఉంది. 6 మీటర్లు 1 నిమిషంలో ఎక్కగలదు కాబట్టి 36 + 1 37. ఎగ్జామ్‌లో ఇట్లా చెప్పాలి ఆన్సర్. 37 నిమిషాలు. వన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. 67కి డి. నెక్స్ట్ వన్. An aeroplane flies twice as fast as a train which covers 60 miles in 80 minutes. What distance will aeroplane cover in 20 minutes? An aeroplane flies twice as fast as train which covers 60 miles in 80 minutes. 60 మైళ్ళ దూరాన్ని 80 నిమిషాల్లో ప్రయాణించే రైలుకి రెట్టింపు వేగంతో విమానం ప్రయాణించగలదు. అటువంటప్పుడు 20 నిమిషాల్లో విమానం ఎంత దూరాన్ని ప్రయాణించగలదు అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, విమానం అనేది రైలు కంటే రెట్టింపు వేగంతో వెళ్తుంది. కాబట్టి విమానం అనేది కాసేపు పక్కన పెడితే ముందు రైలు గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ విమానం అనేది 20 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించగలదు అంటున్నాడు. కాబట్టి ముందు రైలు 20 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించగలదో చూద్దాం. ముందు నేను ట్రైన్ గురించి మాట్లాడతాను. ట్రైన్ అనేది 80 నిమిషాల్లో అయితే గనక 60 మైల్స్ వెళ్ళగలుగుతుంటే మరి 20 నిమిషాల్లో ఎంత దూరం వెళ్ళగలదంటే 20 నిమిషాల్లో ఎంత వెళ్ళగలదంటే దీంట్లో 4వ వంతు కాబట్టి దీంట్లో 4వ వంతు దట్ ఈస్ 15 మైల్స్. రైలు అనేది 20 నిమిషాల్లో 15 మైల్స్ వెళ్ళగలదు. కానీ ఏరోప్లేన్ అనేది రైలు కంటే రెట్టింపు వేగంతో వెళ్ళగలదంట. విమానం అనేది రైలు కంటే కూడా రెట్టింపు వేగంతో వెళ్ళగలదు కాబట్టి రెట్టింపు దూరం కూడా ప్రయాణించగలదు. కాబట్టి ట్రైన్ అనేది 15 మైళ్ళు వెళ్తే విమానం అనేది 15 రెళ్ళు 30 మైళ్ళు వెళ్ళగలదు. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. A boy is running at a speed of p km/h to cover a distance of 1 kilometer, but due to slippery ground, his speed is reduced by q kilometers. Here, p is greater than q. If he takes r hours to cover the distance, then a boy is running at a speed of p km/h to cover a distance of 1 kilometer. ఒక పిల్లవాడు అంటే 1 కిలోమీటర్ పరిగెత్తాలనే ఉద్దేశంతో p km/h వేగంతో పరిగెడుతూ ఉన్నాడు. ఒక పిల్లవాడు 1 కిలోమీటర్ దూరం ప్రయాణించాలి లేదా పరిగెత్తాలి. వాడి యొక్క వేగమేమో p km/hగా ఉంది. కానీ వాడు ఏదైతే నడుస్తున్నాడో లేదా పరిగెత్తుతున్నాడో ఆ నేల అనేది స్లిప్పరీగా ఉంది, జారిపోతూ ఉంది, కాళ్ళు జారిపోతూ ఉంది కాబట్టి వాడి యొక్క వేగాన్ని q km/h తగ్గించాడు. pలో నుంచి q తగ్గించేశాడు. కాబట్టి ఇప్పుడు వాడు వెళ్తున్న వేగం ఏం చెప్పొచ్చు, వాడు వెళ్ళాలనుకుంటుంది p, వాడి యొక్క ఒరిజినల్ వేగం దాంట్లో నుంచి స్లిప్పరీ గ్రౌండ్ వల్ల q తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు వాడి యొక్క వేగం ఏమైంది, స్పీడ్ ఏమైందంటే కనుక p - q అయింది. ఈ వేగంతో వెళ్తున్నాడు. ఇక్కడ p ఈజ్ గ్రేటర్ దెన్ q అని ఎందుకు ఇచ్చాడబ్బాయి అంటే కనుక వాడి యొక్క ఒరిజినల్ వేగం ఏదైతే ఉందో దానికంటే తగ్గించే వేగం తక్కువ ఉంటేనే వాడికి కొంత వేగం అనేది మిగిలిద్ది. ఒకవేళ ఇక్కడ q ఈజ్ గ్రేటర్ దెన్ p అయినట్లయితే కనుక వాడికి ఏం వేగం మిగిలిద్ది, వెనక్కి వెళ్ళిపోతున్నట్టాడు. ఎందుకంటే ఒకవేళ p అనేది 10 అనుకోండి, అప్పుడు వాడు రిడ్యూస్ చేస్తున్నది ఏదైతే ఉందో రిడ్యూస్డ్ది మ్యాక్సిమం 9 ఉండగలదు, అంతేగాని దానికంటే చిన్నది ఉండాలి. ఒకవేళ 10 కంటే నువ్వు 15 తగ్గిపోయింది అన్నావు అనుకోండి, వెళ్తున్న వేగమే 10, దాంట్లో నుంచి 15 ఎట తగ్గిస్తాడండి, తగ్గిలేడు కదా. వాడి యొక్క వేగం 10 ఉండి ఒకవేళ 5 తగ్గిస్తాడంటే తగ్గియచ్చు, ఇంకా 5 మిగిలిద్ది. వేగం 10 ఉండి 6 తగ్గించాడంటే తగ్గియచ్చు, 4 మిగిలిద్ది. అట్లాగా అందుకని ఆ కండిషన్ ఇచ్చారు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంపార్టెంట్ కండిషన్. ఎందుకంటే వాడి యొక్క ఒరిజినల్ వేగం ఏదైతే ఉందో దానికంటే తగ్గించేది తక్కువే ఉండాలి. కాబట్టి వాడి యొక్క వేగం ఏదైతే ఉందో p దానికంటే q తగ్గించాడు కాబట్టి p పెద్దది q కంటే అంటున్నాడు. ఆ కండిషన్ వదిలేసేయండి. ఇప్పుడు వాడికి ఆ విధంగా ప్రయాణించడం వల్ల వాడికి మొత్తం 6 గంటలు పట్టిందంట ఆ 1 కిలోమీటర్ ప్రయాణించడానికి. అటువంటిప్పుడు వాటి మధ్య రిలేషన్ ఏమిటి అనేది ఈ క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, వాడు ప్రయాణించాల్సిన దూరం ఎంత, 1 కిలోమీటర్. ఎంత వేగంతో వెళ్తున్నాడంటే వాడి ఒరిజినల్ వేగం p, కానీ జారిన దానివల్ల q తగ్గించాడు కాబట్టి ఇప్పుడు p లో నుంచి q తగ్గిపోయింది. ఇదేంటిదండి దూరం, ఇదేంటిది స్పీడు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకి ఏమొచ్చింది, టైం. ఎన్ని గంటల్లో వెళ్ళాడు అన్నాడు, 6 అవర్స్లో. కాబట్టి టైం ఎంత అయింది, 6 గంటలు. కాబట్టి సింపుల్గా అయిపోయింది. మరి 1/p - q = r లేదు కదన్నా అంటావా, మనం రేషియో ప్రపోర్షన్లో ఒకటి చెప్పుకున్నామండి. ఏమని, ఇఫ్ a/b = c/d దెన్ a/c b/d అని చెప్పుకున్నాం కదా. b/d అని ఆల్టర్నేటివ్ అనే మనం ప్రాపర్టీ చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు 1/p - q = r అయినప్పుడు ఈ 1/r p - q/1 రాసుకోకూడదు, ఇక్కడ 1 ఉన్నట్టే కదా. కాబట్టి p - q/1 రాయిపోయినా ఒకటే, అంటే 1/r p - q నేగా. దట్ ఈస్ ఆప్షన్ ఏ. అయిపోయిందిగా 69కి ఏ. నెక్స్ట్ వన్. Ravi can walk a certain distance in 40 days when he rests 9 hours a day.
హౌ లాంగ్ విల్ ఈ టేక్ టు వాక్ ట్వైస్ ద డిస్టెన్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ అండ్ రెస్ట్ ట్వైస్ యాజ్ లాంగ్ ఈచ్ డే. రవి అనే వ్యక్తి అంట రోజుకు 9 గంటలు రెస్ట్ తీసుకుంటూ వెళ్తే గనుక కొంత దూరాన్ని 40 రోజుల్లో ప్రయాణించగలడు. ఒకవేళ అతను హౌ లాంగ్ విల్ హీ టేక్ టు వాక్ ట్వైస్ ద డిస్టెన్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ అండ్ రెస్ట్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ఈచ్ డే. అతను దానికి రెట్టింపు దూరాన్ని రెట్టింపు వేగంతో మరియు రోజుకి అంతకుముందు ఎంతైతే సమయాన్ని రెస్ట్ తీసుకుంటున్నాడో దానికి రెట్టింపు సమయం రెస్ట్ తీసుకుంటూ ప్రయాణించినట్లయితే అప్పుడు ఎంత సమయం పట్టిద్ది, ఎన్ని రోజులు పట్టిద్ది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ఒకసాట ఆడు చేస్తున్న పని ఏంటంటే రోజుకి 9 గంటలు రెస్ట్ తీసుకుంటూ 40 రోజులు ప్రయాణించడం వాడు ప్రయాణిస్తున్న మొత్తం దూరం. ఇప్పుడు హౌ లాంగ్ ఎంత సమయం పట్టిద్ది అన్నాడు, బాగానే ఉంది. వాక్ ట్వైస్ ద డిస్టెన్స్. ఒకవేళ ఇంతవరకే ఇచ్చినట్లయితే ఈ పక్కన చెత్త అంతా ఇంక ఇదంతా తీసేయండి. ఒకవేళ ఇంతవరకే ఇచ్చినట్లయితే ట్వైస్ ద డిస్టెన్స్ రెట్టింపు దూరాన్ని ప్రయాణించడానికి అన్నట్లయితే టైం కూడా రెట్టింపు అని 40 రెళ్ళు 80గా చెప్పేసేవాళ్ళం. కానీ ట్వైస్ ద డిస్టెన్స్ అంటే 40ని డబల్ చేస్తున్నాం. ట్వైస్ యాజ్ ఫాస్ట్ తర్వాత ఏమన్నాడు, ఇంతవరకు తీసేయండి. ట్వైస్ యాజ్ ఫాస్ట్ అంటే రెట్టింపు వేగంతో. దూరం రెట్టింపు వేగం కూడా రెట్టింపు చేశాడు కాబట్టి న్యూట్రల్ అయిపోయింది. ఒకవేళ ఇంతవరకే లెక్కించినట్టయితే 40 రోజులే చెప్పేవాడిని. ఎందుకంటే ప్రయాణించాల్సిన దూరం డబల్ చేశాడు, ప్రయాణ వేగం డబల్ చేశాడు. కాబట్టి పైన న్యూమరేటర్లోను డినామినేటర్లోను రెండింటిలోనూ మనము 2తో మల్టిపుల్ చేసుకుంటే ఏం మిగిలింది, అదే మిగిలింది కదా. అర్థం చేసుకోండి, ఒకవేళ ఆడికి పడుతున్న టైం 40 రోజుల్ని ట్వైస్ ద డిస్టెన్స్ అని అడిగితే రెట్టింపు దూరం అని అడిగితే దానికి రెట్టింపు టైం పట్టేది. వేగం రెట్టింపు చేశాడు కాబట్టి టైం సగం పట్టిద్ది. కాబట్టి డివైడెడ్ బై 2 చేసేవాడిని. 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు 40 ఉండేది. కాబట్టి ఆ రెండు అది ఏదైతే ఉందో దూరం రెట్టింపు అయింది, వేగం రెట్టింపు అయింది అనేది ఇక్కడ న్యూట్రల్ అయిపోయింది. ట్వైస్ ద డిస్టెన్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ అనేది న్యూట్రల్గా చేసేసుకోవచ్చు. దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు లెక్క ఎలా చూడొచ్చు అంటే వాడు రోజుకు 9 గంటలు రెస్ట్ తీసుకుంటూ కొంత దూరాన్ని 40 రోజుల్లో ప్రయాణించగలుగుతున్నాడు. ఒకవేళ రోజుకి రెస్ట్ తీసుకుంటే రెట్టింపు చేసినట్టయితే రెట్టింపు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు అదే దూరాన్ని ఎంత కాలంలో వెళ్ళగలడు. రోజుకు 9 గంటలు రెస్ట్ తీసుకున్నాడంటే మిగతా టైం అంతా వాడు ప్రయాణిస్తున్నట్టే కదండి. రోజుకి 9 గంటలు రెస్ట్ తీసుకున్నాడంటే రోజులు 24 గంటలు కాబట్టి తీసేస్తే కనుక ఇంకెన్ని గంటలు వాడు పరిగెత్తుతున్నట్టు 15 గంటలు. కాబట్టి వాడు రోజుకు 15 గంటల చొప్పున 40 రోజుల పాటు ప్రయాణించేది మొత్తం దూరం. కాబట్టి మొత్తం దూరం అది రోజుకు 15 గంటలు ప్రయాణిస్తాడు, అలా 40 రోజులు. ఇప్పుడు రెట్టింపు రెస్ట్ తీసుకున్నాడంటే అంతకుముందు 9 గంటలు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు 18 గంటలు రెస్ట్ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, కేవలం 6 గంటలే పనిచేస్తున్నాడు కదా. ఎందుకంటే 18 గంటలు రెస్ట్ తీసుకున్నాడంటే ఇంకా 6 గంటలకి పనిచేసేది. దీన్ని 2 3లుగా చూస్తున్నాను, 2 ఇక్కడ కొట్టేస్తున్నాను, 3 ఇక్కడ కొట్టేస్తున్నాను. కాబట్టి 25 ఎంత, 100. కాబట్టి వాడికి ఎన్ని రోజులు పట్టిద్దండి, 100 రోజులు. ఆప్షన్ డి. ఆప్షన్ డి. లేదు మేము ఈ విధంగా ఆలోచించలేమంటారా, డైరెక్ట్గానే మధ్యలో ఏదైతే నేను క్యాన్సిల్ చేశానో అవి కూడా మీరు రాసుకోండి. ఏమైంది, ఇప్పుడు పడుతున్న టైం ఎంత, 40 రోజులండి. రెట్టింపు దూరం అన్నాడు, ట్వైస్ ద డిస్టెన్స్ అన్నాడు, ట్వైస్ ద డిస్టెన్స్ ఇంటూ 2 పెట్టా. ట్వైస్ యాజ్ ఫాస్ట్ రెట్టింపు వేగం అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 2 పెట్టా. రెస్ట్ ట్వైస్ యాజ్ లాంగ్ ఈచ్ డే అన్నాడు. అంతకుముందు కంటే ఇప్పుడు రెట్టింపు రెస్ట్ తీసుకుంటాడు. అంటే అంతకుముందు రోజుకి ఎన్ని గంటలు పనిచేసేవాడు, అంతకుముందు 9 గంటలు రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి 15 గంటలు పనిచేశాడు. ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తాడు, ఇప్పుడు రెట్టింపు రెస్ట్ తీసుకుంటాడు అంటే 18 గంటలు రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి 6 గంటలే పనిచేస్తాడు. ఇదంతా రాసుకోవాలి, రాసినా తప్పేం కాదు. ఒకవేళ నువ్వు మధ్యలో ఏదైతే ఉందో ట్వైస్ ద డిస్టెన్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ అనేవి 2 కూడా న్యూట్రల్ అయిపోతాయి అని ఆలోచించలేకపోతే ఇలా కూడా రాయి డైరెక్ట్గా. ఏమైంది, 2 2 కొట్టేస్తావు. నేను 2 3లుగా చూస్తే 3 5లు 3 రెళ్ళు, 2 1లు 2 20లు కొట్టేస్తావు. 25లు ఎంత, 100. ఎట్లా చేసినా అదే వచ్చిందండి. ఓకే, ఎట్లా చేసినా అదే వచ్చింది, చేసింది కూడా అదే. కాకపోతే మధ్యలో ఆ 2 న్యూట్రల్ అయిపోతాయి కాబట్టి 2 2 రాయలేదు అంతే. ఆప్షన్ డి 100 రోజులు.